హాయ్ ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం శాతవాహనుల యొక్క పరిపాలన గురించి, వారి కాలంలో ఉన్న సామాజిక పరిస్థితుల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి మరియు మత పరిస్థితుల గురించి తెలుసుకుందాం. సో ఈ సెషన్తో శాతవాహనుల గురించి కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్ష్వాకుల గురించి చేద్దాం. ఆల్రెడీ విష్ణుకుండినీల గురించి కూడా అయిపోయింది. వీడియో అప్లోడ్ కూడా చేస్తున్నాను. సో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా లైక్ చేయండి, మిగతా వీడియోస్ కూడా చూడండి. ఆల్రెడీ విష్ణుకుండినీలు అవన్నీ పెట్టేశాను. సో ఇక సెషన్లోకి వెళ్ళిపోదాం. శాతవాహనుల పరిపాలన. వీరి యొక్క పరిపాలన మనుధర్మ శాస్త్రము మరియు కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని అనుసరించి వీరి యొక్క పరిపాలన జరిగింది. ముఖ్యంగా వీరి యొక్క పరిపాలన మౌర్యుల పరిపాలనను పోలి ఉంటుంది. మౌర్యులు అంటే మీకు తెలిసిందే, అశోకుడి డైనాసిటీ, అశోకుడు జన్మించిన వంశం అది, మౌర్య వంశము. సో నెక్స్ట్ వీరి యొక్క పరిపాలన గురించి మనకు వివరాలు తెలిపే గ్రంథాలు కానీ లేకపోతే శాసనాలు కానీ చూసుకుంటే వాత్సాయనుడి కామసూత్రము మరియు రెండవ పులోమావి వేయించిన నాసిక్ మరియు కార్లే శాసనాలు, ఇవి వారి యొక్క పరిపాలన గురించి మనకు వివరాలు తెలుపుతున్నాయి. నెక్స్ట్ డైరెక్ట్ వెళ్ళిపోదాం. రాజే ఈ రాజ్యానికి సర్వాధికారి, సర్వ సైన్యాధ్యక్షుడు, మొత్తం రాజు మీదే బేస్ అయి ఉంటుంది ఈ రాజ్యం. రాజుని ఆ కాలంలో దైవాంశ సంబుధుడిగా భావించేవారు. సో రాముడు కానీ కృష్ణుడు, మహావిష్ణువు వీరి యొక్క లక్షణాలు రాజుల్లో కలిగి ఉన్నాయి అని జనాల్లో ఒక భావన కలిగించారు. సో రాజుని దైవాంశ సంబుధుడిగా భావించడం ఈ కాలం నుంచి స్టార్ట్ అయింది. సో ఇక వీరి కాలంలో ఉన్న ముఖ్యమైన అధికారులు, మినిస్టర్స్, వీరి గురించి మాట్లాడుకుంటే అమాత్యులు అంటే ఆహారాలకి అధిపతులు అనమాట. ఆహారాలు అంటే రాష్ట్రాలు. మనకి ఇండియాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఆ కాలంలో ఆహారాలు అనేవి ఉండేవి, స్టేట్స్, రాష్ట్రాలకి అధిపతులుగా ఉండేవారు. సో ఆ డివిజన్ గురించి నెక్స్ట్ మాట్లాడదాం. సో అమాత్యులు అంటే ఆహారాలకు అధిపతులుగా ఉండేవాళ్ళు. ఇంకొకటి ఉంది కుమార అమాత్యులు అనేసి. కుమార అమాత్యులు అంటే ఏం లేదు, రాకుమారులు ఉంటారు కదా, వారిని కనుక ఏదైనా రాష్ట్రానికి అమాత్యులుగా వేస్తే సో వాళ్ళని కుమార అమాత్యులు అని పిలిచేవారు. సో అది. నెక్స్ట్ మహా అమాత్యులు అంటే ఆర్థిక మంత్రి, ఆ రాజ్యానికి ఆర్థికపరమైన అంశాలు చూసేవాడు, ఫైనాన్స్ మినిస్టర్. నెక్స్ట్ విశ్వాస అనే పేరులోనే ఉంది, రాజుకి అత్యంత విశ్వాసపాత్రుడు. సో ప్రధానమంత్రిగా అని చెప్పుకోవచ్చు, లేకపోతే రాజు ఆంతరంగిక సలహాదారుడు, సో పర్సనల్ సెక్రటరీ అని కూడా చెప్పచ్చు. ప్రైమ్ మినిస్టర్ అన్నాం కంటే, కాకపోతే ఒక ఫార్మల్ టర్మ్లో ప్రైమ్ మినిస్టర్ అనేసి రాసాం. కాకపోతే పర్సనల్ అడ్వైజర్ కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రులు ఉంటారు కదా, సేమ్ కోటరీ లాగా, అట్లా పర్సనల్ అడ్వైజర్ అన్నట్లు. విశ్వాస అమాత్య అంటే. అమాత్య అంటే రాజు యొక్క ఆజ్ఞలని అమలుపరిచేవాడు. రాజులో ఒక ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ని అమలుపరిచేవాడు రాజ్యం అంతా, అతన్ని అమాత్య అని పిలిచేవారు. నెక్స్ట్ ఇక ఇతర అధికారుల గురించి మాట్లాడుకుంటే సో రజుక అంటే న్యాయమూర్తి, జడ్జ్. నెక్స్ట్ రాజవిజ అంటే రాజవైద్యుడు, అంటే రాయల్ ఫిజిషియన్. నెక్స్ట్ ప్రాదేశిక అంటే పోలీస్ అధికారిని ప్రాదేశిక అని పిలిచేవారు. నెక్స్ట్ ప్రతిహార అంటే కోట రక్షకుడు, అంటే ద్వారపాలకుడు, అంటే గేట్ కీపర్ అనొచ్చు, ఎవరు రానియకుండా కోటని కాపాడేవాడు అనొచ్చు. సో మహాతలవారి అంటే ప్రధాన సేనాపతి, సైన్యానికి అధ్యక్షుడు అన్నట్లు. సో నెక్స్ట్ రజ్జుగాహక అంటే భూ సర్వే అధికారి, భూమిని సర్వే చేసే అధికారి, ల్యాండ్ సర్వే ఆఫీసర్ అనేసి. నెక్స్ట్ బాండాగారిక అంటే మనకి ట్యాక్స్ అనేది ఉంటుంది కదా, ట్యాక్స్ ఒక 2 రకాలు ఉంటుందండి. వస్తు రూపంలో ఇస్తారు, లేకపోతే ధన రూపంలో ఇచ్చేది. ఈ వస్తు రూపంలో ఇచ్చేదాన్ని కలెక్ట్ చేసిన తర్వాత ప్రిజర్వ్ చేసేవాడిని బాండాగారికుడు అని అంటారు. అంటే వచ్చిన వస్తువుల్ని, ఒక పంట వరి పండిస్తారు, దాంట్లో 1/6 రాజుకి వస్తే అది తీసుకునేసి దాన్ని భద్రపరిచేవాడు, వాళ్ళని బాండాగారిక అని పిలిచేవారు. నెక్స్ట్ హిరణికుడు కోశాధికారి అంటే ఇతన్ని ట్యాక్స్ని ధన రూపంలో తీసుకునేవాడు. వస్తు రూపంలో తీసుకునేవాడిని బాండాగారికుడు అని అంటారు, ధన రూపంలో తీసుకునేవాడిని హిరణికుడు అని పిలిచేవారు. నెక్స్ట్ నిబంధనాకార అంటే ఆ కాలంలో ఉన్న రాజపత్రాలు, అంటే గవర్నమెంట్ రికార్డ్స్ని కాపాడేవాడు అన్నట్లు. భూ సర్వే చేసిన రికార్డ్స్ కానీ, ఏ భూమి ఎవరిది, ఇవన్నీ ఉంటాయి కదా గవర్నమెంట్ రికార్డ్స్. ఇప్పుడు ఎట్లాగైతే ఉన్నాయో అప్పుడు కూడా అలా ఉండేవి కదా, సేమ్ ఆ పత్రాన్ని భద్రపరిచేవాడు. నెక్స్ట్ దోత అంటే మీకు తెలిసిందే, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఉపరక్షిత లేకపోతే పతివేదక అంటే స్పై, గూఢాచారి.
ఇప్పుడు వచ్చాయి కదా మనకు దురంధర్ సినిమా, సో స్పై, సో ఆ విధంగా గూఢాచారి అనమాట. నెక్స్ట్ పట్టికపాల అంటే ఇప్పుడు శాసనాలు వేయించాడు. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి కానీ లేకపోతే ఇంకొకడు కానీ కృష్ణుడు కానీ కన్హుడు కానీ మొదటి శాతకర్ణి, వీళ్ళు శాసనాలు వేయించారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో శాసనాలు వేయించారు అంటే అది వేయించడానికి ఎవడో ఒక అధికారం ఉండాలి కదా, అతన్నే పట్టికపాల అని పిలుస్తాడు. రాజు ఈ విధంగా శాసనం వేయించాలంటే అతను శాసనాన్ని వేయించేవాడు, శాసనాలను వేయిస్తాడు, అతన్ని పట్టికపాల అని పిలిచేవాడు. నెక్స్ట్ మహాధార్మిక లేదా మహానాయక అని పిలిచేవాడు. అతను ఏ విధమైన అధికారి అంటే మతపరమైన ఒక వివాదాలు ఉంటాయి కదా, జైనిజం, బుద్ధిజంకి, హిందూయిజంకి, ఇట్లాంటి మతపరమైన వివాదాలని పరిష్కరించేవాడిని ఆ కాలంలో మహాధార్మిక లేదా మహానాయక అని పిలిచేవాడు. నెక్స్ట్ లేఖక అని పిలిచేవాడు. సో ఇతను రాజ ఆజ్ఞలను లిఖించేవాడు. రాజ ఆజ్ఞలని అమలు చేయడానికి ఒక అధికారి ఉండేవాడు, ఇక్కడ చెప్పాం కదా రాజ అమాత్య అనేసి. సో ఇక్కడ లేఖకుడు ఆ ఆజ్ఞలను లిఖించి పంపించేవాడు, వాడిని లేఖకుడు అని పిలుస్తారు. ఇది అధికారుల గురించి, ఈ కాలంలో ఉన్న అధికారుల గురించి. నెక్స్ట్ వీరి కాలంలో రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు వీటి గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మనం మాట్లాడుకుంటే కొంచెం కిందకు వస్తాను. రాజ్యాన్ని మూడు విభాగాలుగా విభజించారు. మొదటిది ఏంటంటే రాజకంకేట ప్రాంతం, రెండవది సామంత ప్రాంతాలు, నెక్స్ట్ మూడవది సరిహద్దు ప్రాంతాలు. సో రాజకంకేట ప్రాంతము గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఆహారాలు ఇవన్నీ రాజకంకేట ప్రాంతంలోనే ఉంటాయి, మెయిన్ మధ్యలో ఉంటుంది. దాని తర్వాత ఒక బఫర్ జోన్ లాగా సామంత రాజ్యాలు ఉండేవి. వాళ్ళందరూ సామంతులే, ఇంచుమించు స్వతంత్రంగా పరిపాలించుకునేవారు. కాకపోతే రాజుకు పన్ను కట్టేవారు. రాజుకి ఏదైనా సైనికంగా సహాయం కావాల్సి వస్తే వాళ్ళు వచ్చి చేసేవాళ్ళు. నెక్స్ట్ బార్డరింగ్ స్టేట్స్, సరిహద్దు ప్రాంతాలు. ఇవి ఒక రాజ్యానికి ఇంకొక రాజ్యానికి మధ్య సరిహద్దులు ఉండేవి. ఎవరైనా దండెత్తి వచ్చినా సరే ఫస్ట్ వీరు ఒక ఆపడానికి ప్రయత్నించేవాళ్ళు బార్డర్ స్టేట్స్లో. ఈ విధంగా 3 విధాలుగా విభజించేవారు రాజ్యాన్ని. సో ఇప్పుడు మనం రాజకంకేట ప్రాంతం గురించి మాట్లాడుకుందాం. రాజకంకేట ప్రాంతం గురించి మాట్లాడుకుంటే రాజకంకేట ప్రాంతానికి రాజు సర్వాధిపతి. నెక్స్ట్ రాజకంకేట ప్రాంతాన్ని ఆహారాలుగా విభజించారు, అంటే రాష్ట్రాలకి అధిపతి ఎవరంటే అమాత్యుడు అని మనం ఇందాకే చెప్పుకున్నాం. నెక్స్ట్ రాజ్యాన్ని నిగమలుగా కూడా విభజించబడ్డాయి. నిగమలు అనేవి టౌన్స్, ప్రజెంట్ ఉన్న టౌన్స్ అని చెప్పొచ్చు. వీటికి హెడ్ ఏంటంటే ఒక పర్సన్ ఉండేవాడు కాదు, ఒక సభ లాంటిది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగి ఒక 50 మంది వార్డ్ మెంబర్స్ని ఎన్నుకొని ఉంటారు కదా, మనకి కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ ఉంటారు కదా. సో అలాగే సేమ్ ఇట్లా నిగమ సభలు ఉండేవి. ఆ సభల్లో కొంతమంది వ్యాపారస్తులు కానీ వీళ్ళంతా ఉండేవారు. వారు ఈ నిగమాలను నడిపేవారు, ఈ పట్టణాలని. నెక్స్ట్ విలేజెస్, గ్రామాలు ఉండేవి. గ్రామానికి హెడ్ మనం గ్రామని, గుల్మిక, గ్రామిక, ఇలా ఆల్రెడీ మనం మౌర్యన్ కాలం నుంచి కూడా ఇవే పేర్లు వస్తున్నాయి. మొత్తానికి ఈ యొక్క శాతవాహనుల యొక్క గ్రామ పాలన గురించి తెలిపే శాసనాలు ఏమంటే హిరహరడ్గల్లి శాసనం, మెకదోని శాసనం. ఈ 2 శాసనాలు ప్రధానంగా ఈ యొక్క గ్రామ పాలన గురించి తెలుపుతాయి. మెకదోని శాసనం అంటే చివరి రాజు, శాతవాహనుల్లో చివరి రాజు వేయించిన శాసనం మెకదోని శాసనం, 3వ పులోమ వేయించడు. అందులో ఈ వీటి గురించి ఉంది, గ్రామ పాలన గురించి చివరి దశలో వారు వేయించిన శాసనం అది. నెక్స్ట్ ఫస్ట్ ఆహారాలకు వెళ్దాం. ఆహారాలకు అధిపతి ఆల్రెడీ చెప్పాను, అమాత్యులు అని పిలుస్తారు. అమాత్యులు అనేవాళ్ళు వీళ్ళు సామంతుల్లాగా వంశపారంపర్యంగా వచ్చిన పోస్ట్ కాదు ఈ యొక్క అమాత్యులది. వీళ్ళు రాజు నియమిస్తాడు, వాళ్ళని ట్రాన్స్ఫర్ కూడా చేస్తాడు. ఒక ఆహారం నుంచి ఇంకొక ఆహారానికి, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ట్రాన్స్ఫర్ కూడా చేయబడేవారు. వారిది వంశపరంపరమైన జాబ్ అయితే కాదు ఈ యొక్క అమాత్యులు అనేది. కుమారామాత్యులు అని చెప్పాను, రాకుమారుల్ని ఈ యొక్క ఆహారాలకి అధిపతులుగా చేసేవాళ్ళు. సో వాళ్ళని కుమారామాత్యులు అని పిలిచేవారు. ఈ కాలంలో అత్యంత మోస్ట్ ఫేమస్ ఆహారం ఏదంటే గోవర్ధన ఆహారం. నెక్స్ట్ 2వ పులోమావి వేయించిన నాసిక్ మరియు కార్లే శాసనాలు మనం చెప్పుకున్నాం. శాతవాహనం యొక్క పరిపాలన గురించి మనకు వివరించే శాసనాలు కూడా ఇవే, నాసిక్ మరియు కార్లే శాసనాలు 2వ పులోమావి వేయించినవి. అందులో కొన్ని ఆహారాల గురించి మనకు చెప్పుకున్నారు ఈ ఆహారాలు. సో శాతవాహన ఆహార, గోవర్ధన ఆహార, సోపారాహార, మామలాహార, కోడూరాహార, వైజయంతాహార. ఈ యొక్క ఆహారాల గురించి మనకు వివరాలు అయితే ఈ యొక్క శాసనాల్లో తెలియజేస్తున్నాయి. సో ఇక మెకదోని శాసనం గ్రామ పాలన గురించి తెలుపుతుంది, ఈ యొక్క పరిపాలన గురించి తెలుపుతుంది అని చెప్పుకున్నాం కదా, 3వ పులోమావి వేయించిన దీని గురించి. సో ఇందులో ఒక చిన్న అంశం గురించి చెప్పారు. సో ఒక
రాజుకి మరియు ఒక మహాసేనాపతికి జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఒక ఆహారానికి సంబంధించిన రైట్స్ ఆ మహాసేనాపతికి రాజు ఇచ్చాడు. సో ఆ యొక్క మహాసేనాపతి ఏం చేశాడంటే చిన్న చిన్న అతనికి వచ్చిన ఆహారాన్ని చిన్న చిన్న గ్రామాలుగా కానీ ఒక భాగాలుగా విభజించి కొంతమందికి ఇచ్చాడు. మీరు ఇది పరిపాలన చేసుకోండి, మీకు వచ్చిన సుస్థి నాకు కట్టండి అన్నట్లు. సో ఇది ఈ యొక్క మక్కధోని శాసనంలో తెలిపారు. సో ఇది డిడి కౌశాంబి గారి ప్రకారం ఏంటంటే ఇది భూస్వామ్య వ్యవస్థగా మన ఆంధ్రాలో కానీ మన దేశంలో భూస్వామ్య వ్యవస్థ రావడానికి ఇవి మొదటి ఎవిడెన్స్, ఇవి ప్రధాన కారణాలు. ఇలా అగ్రిమెంట్ల ద్వారా ఒకరికి ఇచ్చేసి వారిని వ్యవసాయం చేసుకునేసి లేకపోతే అది చేసుకునేసి ఒక పన్ను కట్టుకునేసి అలా పైకి పన్నులు కట్టుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళడం అనేది ఇక్కడి నుంచి భూస్వామ్య వ్యవస్థకి ఇది స్టార్టింగ్ పాయింట్ అనేసి డిడి కౌశాంబి గారు తెలపడం జరిగింది. ఇది గ్రూప్ 1కి మెయిన్ పాయింట్ అండి. అసలు భూస్వామ్య వ్యవస్థ గురించి చెప్పాలంటే ఇట్లాంటి పాయింట్స్ కూడా యాడ్ చేయొచ్చు మనం. సో ఈ మెకధోని శాసనంలోని అసలు ఆహారాన్ని మహాసేనాపతికి ఎందుకు ఇచ్చారు? మహాసేనాపతికి సరిహద్దు ప్రాంతాలు కూడా కదా ఇస్తారు, ఇందాకే చెప్పారు అని మీరు అడగచ్చు. సో మెకధోని శాసనం వేసే టైంకి ఇక్ష్వాకులకు సంబంధించిన రాజు ఆల్రెడీ 3వ పులోమని ఓడించి బలారికి తరిమేశాడు. సో ఇక ఆహారాన్ని మహాసేనాపతికి ఇచ్చాడంటే జస్ట్ ఒక అగ్రిమెంట్ లాగా అంతే. ఈ మెకధోని శాసనం వేయించి బళ్ళారి దగ్గర ఉంటుంది. ఆ టైంకి 3వ పులోమావికి అసలు రాజ్యమే లేదు. బళ్ళారి దగ్గర ఏదో చిన్న ప్రాంతంలో ఉండి చనిపోయాడు. కాకపోతే ఒక సింబాలిక్గా ఈ మహాసేనాపతికి ఇచ్చినట్లు, అంటే ఇక్ష్వాకుల నుంచి ఈ మహాసేనాపతిని ఇచ్చేసి ఇతను మహాసేనాపతి అతనికి వాడు పరిపాలించుకుంటూ ఉంటాడు, కొంచెం డబ్బులు ఇతనికి ఇచ్చేటట్లు ఒక సింబాలిక్గా అన్నట్లు అంతే ఇది. సో ఆ టైంకి ఆ శాతవాహనులు పూర్తిగా పడిపోయారు మెకధోని శాసనం వేసే టైంకి. సో ఇక నిగమల గురించి మాట్లాడుకున్నాం. నిగమ సభలు పరిపాలించేవి. నిగమ సభల్లో ఆ మెంబర్స్ని ఏమనేవారంటే గహపతులు అని పిలిచేవారు. గహపతులు అంటే ఆ కాలంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు లేకపోతే ల్యాండ్ లార్డ్స్ని గహపతులు అని పిలిచేవాళ్ళు. సో ఈ యొక్క నిగమ సభల గురించి తెలిపే శాసనాలు ఏంటంటే బట్టిప్రోలు శాసనం మరియు మెగస్తనీస్ రాసిన ఇండికా పుస్తకం. మెగస్తనీస్ మొట్టమొదటిసారి ఇండియాకు వచ్చిన ఫారెన్ రైటర్. సో మొట్టమొదటి ఫారెన్ యాత్రికుడు మెగస్తనీసు. సో ఇది ఈ నిగమ సభలు అనేవి వాణిజ్య సంఘాలు కూడా, అంటే ట్రేడ్ అసోసియేషన్స్గా కూడా ఉండేవి. సో వాళ్ళే వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళే ఆ పట్టణాన్ని నడిపేవారు. సో ఈ కాలంలో ఉన్న ముఖ్యమైన పట్టణాల గురించి మాట్లాడుకుంటే బారాకచ్చా, భరూచ్ అని అంటారు, గుజరాత్లో ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ గుజరాత్లో ఉంటుంది బారాకచ్చా. సోపారా, నెక్స్ట్ కళ్యాణి. సోపారా అనేది మహారాష్ట్రలో ఉంటుంది, కళ్యాణి అనేది కర్ణాటకలో ఉంటుంది. గోవర్ధన, నాసిక్ అనేది కూడా మహారాష్ట్రనే. ప్రతిష్టానపుర కూడా మహారాష్ట్రనే. కొండాపూర్ తెలంగాణ. ధాన్యకటకం విజయపూరి మన ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. ధాన్యకటకం అంటే అమరావతి, విజయపూరి అంటే నాగార్జునకొండ. వీటి పేర్లు ఆల్రెడీ మన పాత వీడియోలో ఆల్రెడీ చెప్పాను. సో ఇక నెక్స్ట్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్, గ్రామ పాలన గురించి వద్దాం. గ్రామానికి అధిపతి ఎవరన్నా అంటే గ్రామని గ్రామిక అని చెప్పచ్చు. వీరి గ్రామని లేకపోతే గ్రామ పాలన గురించి చెప్పేవి మెకధోని శాసనం మరియు హిరహడగల్లి శాసనాలు. గాథా సప్తసతి కూడా కొంచెం వారి గురించి చెప్తుంది. సో ఇలా ఈ యొక్క గ్రామని 30 మంది సోల్జర్స్ని మెయింటైన్ చేసేవాళ్ళు. సో ఇతనే ఆ యొక్క విలేజ్ ఉంటుంది కదా, ఆ విలేజ్లో 30 మంది సోల్జర్స్ని పెట్టుకునేసి ఆ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం కానీ, పన్ను వసూలు చేసి పై రాజ్యాలు కట్టడం కానీ, ఇవన్నీ ఇతని యొక్క గ్రామని యొక్క ముఖ్య డ్యూటీస్ అనమాట ఇతనికి. సో ఇది గ్రామని అనేది మాత్రం వంశపార్యపరంగా వచ్చిన పోస్టే. సో గ్రామని ఇప్పుడు ఒకడు గ్రామనిగా చేస్తున్నాడు, నెక్స్ట్ గ్రామనిగా చేసేది వాళ్ళ కొడుకే గ్రామాధిపతిగా చేసేది. కానీ ఆహారాలకు అలా ఉండదు. అమాత్యులకి వాళ్ళకి రాజే నియమిస్తాడు, ట్రాన్స్ఫర్ చేస్తాడు. అదేమి ఒక అమాత్యుడు చనిపోతే వాళ్ళ కొడుకు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఇంకొకరిని పెడతాడు. ఎందుకంటే కుమారామాత్యుల గురించి అలా చేసేవారు. ఎందుకంటే ఆహారాలకు కుమారామాత్యులను కూడా కుమారులను అంటే ప్రిన్సెస్ని కూడా ఒక అమాత్యులుగా వేసేవాళ్ళు. వారి కోసం ఇప్పుడు హెరిడిటరీగా కనుక ఆహారాలకి అధిపతుల్ని కనుక అమాత్యుల్ని పెడితే ఇంకా రాజు వాళ్ళ యొక్క ప్రిన్స్ని రాజ్యంలోని చిన్న రాజకంకేట ప్రాంతం అంటే ఇంకా చిన్నదైపోయింది. కాబట్టి రాజు తన పరిధిని పెంచుకోవడానికి ఈ యొక్క ఆహారాలకి హెరిడిటరీగా పోస్టులు పెట్టలేదు. వాళ్ళని రెగ్యులర్గా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, మన ప్రిన్సెస్ని కూడా పెట్టేవాళ్ళు అక్కడ. సో కాబట్టి ఎందుకంటే అది రాజు అండర్లోనే ఉంటుంది. తర్వాత కూడా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కూడా సామంత రాజ్యాల్లాగా అయిపోతారు అమాత్యులు కూడా. సో అందుకనేసి ఈ యొక్క ఆహారాలని రాజు తన కంట్రోల్ని పెట్టుకోవడానికి ప్రధాన కారణం అది. ఈ యొక్క గ్రామని అనేది కూడా
ఈ ఫ్యూడల్ సిస్టమ్ అంటే భూస్వామ్య వ్యవస్థకి ఒక నాంది పలికిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ 30 ఒక చిన్న 2, 3 గ్రామాలకు ఒకడిని హెడ్‌గా పెట్టేసి ఆ భూములన్నీ వాడికే సొంతం అవుతాయి. చిన్న చిన్న రైతులకి అది భూముల్ని పన్నుకి ఇచ్చేసి ఆ పన్నును వసూలు చేసి దాంట్లో కొంత భాగం రాజుకి ఇచ్చేవాడు. సో ఇంక ఇదే కదా భూస్వామ్య వ్యవస్థ అంటే ఫ్యూడల్ సిస్టమ్ అంటే ఇదే. సో ఇలా గ్రామ పాలన కూడా అప్పట్లో ఉన్న గ్రామ పాలన కూడా భూస్వామ్య వ్యవస్థకి దారి తీసింది అని చెప్పొచ్చు. ఇక వాస్తవానికి కామసూత్ర ప్రకారం ఆ కాలంలో వెట్టి చాకిరీ అనేది ఉంది అనేసి మనకు తెలుస్తుంది. మొత్తం పురుషులు, మహిళలు ఇద్దరు కూడా వెట్టి చాకిరీ చేసేవారు. రాజుకు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకి వీళ్ళందరికీ వెట్టి చాకిరీ అనేది వీళ్ళు చేసేవారు. సో ఇక రాజ్యాల గురించి మనం మాట్లాడుకుందాం. రాజకంకేట ప్రాంతం, సామంత రాజ్యాలు, బార్డరింగ్ స్టేట్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు సామంత రాజ్యాల గురించి మాట్లాడుకుందాం. సామంత రాజ్యాలకు అధిపతులు ఎవరంటే ముగ్గురు ఉండేవారు. చిన్న చిన్న వంశాలు, సామంత రాజులు వాళ్ళే ఉంటారు. నెక్స్ట్ మహాభోజ కానీ మహారథ అనే అధికారులు కూడా ఈ యొక్క సామంత రాజ్యాలకి అధిపతులుగా ఉండేవాళ్ళు. సో ఇక సామంత రాజులు, చిన్న చిన్న వంశాలు ఉండేవి. ఈ సామంత రాజ్యాలను చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను పరిపాలించుకునేవాళ్ళు. వాళ్ళు పన్నులు వసూలు చేయడం వాళ్ళ ప్రధాన విధి. వారు కొంచెం దానిలో వాళ్ళు వసూలు చేసిన పన్నులో కొంచెం రాజుకు కట్టేవాళ్ళు. సో ఇది వంశపారంపర్యంగా వచ్చేది ఈ సామంత రాజ్యాలకి, సామంత వంశాలు. సో ఏంటంటే ఆ టైంలో ఉన్న శాతవాహన రాజులు ఈ యొక్క సామంత రాజ్యాలతో వైవాహిక సంబంధాలు కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే ఏదైనా యుద్ధం జరిగినప్పుడు ఈ యొక్క సామంత రాజులు ఈ శాతవాహనులు అనుకోండి, సామంత రాజులు అందరూ శాతవాహనులకి సపోర్ట్ చేసేలాగా ఉండేలాగా సో వైవాహిక సంబంధాలు కూడా పెట్టుకున్నారు ఆ కాలంలో. నెక్స్ట్ బట్టిపురంలో దొరికిన ఒక చిన్న అస్థికల భరణిపై కుబేర రాజు అనేసి ఒక పేరు చెక్కబడి ఉంది. ఆ కుబేర రాజు ఎవడో కాదు, ఒక శాతవాహనుడికి సంబంధించిన ఒక సామంత రాజే. నెక్స్ట్ మహారథులు అనే ఉండేవారు. సో ఇది కూడా వంశపారంపర్యంగా వచ్చే పోస్టే. మహారథి అనేది కూడా వీరి యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే పన్నులు వసూలు చేయడం. సేమ్ అంతే సామంత రాజులు అందరికీ, మహాభోజులకు కానీ మహారథులకు కానీ అంతే. వాళ్ళకి కొన్ని పవర్స్ కూడా ఉండేవి. వాళ్ళు పన్నులు వసూలు చేయడం, వసూలు చేసిన దాంట్లో కొంత రాజుకు కప్పం కట్టడం, రాజుకి ఏదైనా సైనిక అవసరమైనప్పుడు వీళ్ళు సైనికపరమైన సహాయం అందించడం. ఇదే వీరి యొక్క మహారథులు కానీ, మహాభోజులు కానీ, సామంత రాజులు కానీ, బార్డరింగ్ స్టేట్స్లో ఉన్న మహాసేనాపతులు కానీ వీళ్ళ యొక్క ప్రధాన కర్తవ్యం అనేది ఇదే రాజుకి. సో వీరికి ఏంటంటే మహారథులకు కానీ మహాభోజులకి వీళ్ళకి పన్ను కొంచెం తగ్గించి పన్నును రద్దు చేసి కొత్త పన్ను విధించే అధికారం కూడా ఆ టైంలో ఉండేది. కొన్ని ఈ యొక్క పన్నులకు సంబంధించిన డిస్ప్యూట్స్ ఉంటాయి కదా, ఎవరు ఎంత కట్టాలి, వీటిని పరిష్కరించే న్యాయాధికారాలు కూడా వీరికి ఉండేవి. సో కొన్ని సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్లో కూడా న్యాయాధికారాలు ఉండేవి. కాకపోతే ప్రధానంగా న్యాయాధికారి వచ్చేసి రాజు. నెక్స్ట్ మహాభోజులు, ఇది కూడా వంశపారంపర్యంగా వచ్చే పోస్టే. కానీ ఇక్కడ మెయిన్ ఈ మహారథులకి మహాభోజులకి ఉన్న ప్రధాన డిఫరెన్స్ ఏంటంటే ఆ కాలంలో మనకు తెలిసినవి శాసనాలలో వీరి యొక్క మహాభోజులు వేయించిన శాసనాలు ఆ సమయంలో ఉన్న శాతవాహనుల రాజులు పేర్లు మెన్షన్ చేయబడి లేవు. సో దానివల్ల వీళ్ళు కొంచెం స్వయం ప్రతిపత్తి, స్వతంత్రత ఎక్కువ ఉండేది అనేసి మనం ఊహించవచ్చు. సో కొన్ని శాసనాలలో అనూప, ఋషిక అనే యొక్క సామంత రాజ్యాల గురించి కూడా చెప్పున్నాయి. ఈ నాసిక్ ఏరియాలో ఈ యొక్క రధిక అనే యొక్క సామంత రాజ్యం, మరియు పూనా ప్రాంతంలో మహాభోజక ఈ యొక్క సామంత రాజ్యం ఉండేది అనేసి మనం చెప్పుకోవచ్చు. సో ఈ శాసనాల్లో నెక్స్ట్ బార్డరింగ్ స్టేట్స్, సరిహద్దు ప్రాంతాలు, ఇవి మహాసేనాపతులు కానీ మహాతలవారులు వీళ్ళకి ఈ యొక్క బార్డరింగ్ స్టేట్స్ సరిహద్దు ప్రాంతాలను ఇచ్చేవారు పరిపాలించమని. సేమ్ అందరికీ ఉన్న అధికారాలు సామంత రాజ్యులు కానీ లేకపోతే మహాభోజులు, మహారథులకి, ఈ యొక్క మహాతలవారులకు, మహాసేనాపతులకి అందరికీ ఒకే అధికారమే. పన్ను వసూలు చేయడం, వాళ్ళకి కట్టడం, సైనికపరమైన సహాయం అందించడం. సో వాళ్ళకి ఏదైతే పవర్లు ఉంటాయో వీళ్ళకి కూడా అవే ఉంటాయి. సో వీరు శాతవాహనులందరూ ఈ యొక్క మహాసేనాపతులతో కానీ సామంత రాజులతో కానీ మహాభోజులు, మహారథులతో వైవాహిక సంబంధాలు పెట్టుకున్నారు. సో ఇక కుమార అమాత్యుల గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇది నెక్స్ట్ వీరి యొక్క సైనిక నిర్వహణ గురించి మనం మాట్లాడుకుందాం. యొక్క ప్లినీ, అకార్డింగ్ టు ప్లినీ మరియు సంగమ సాహిత్యం ప్రకారం, ప్లినీ రాసిన బుక్ న్యాచురల్ హిస్టరీ. మీకు ఆల్రెడీ మనం సాహిత్యంలో చెప్పాము, న్యాచురల్ హిస్టరీ ప్లినీ రాసిన బుక్. సో ఈ ప్లినీ రాసిన న్యాచురల్ హిస్టరీ ప్రకారం మరియు సంగమ సాహిత్యం ప్రకారం, సంగమ సాహిత్యం అంటే తమిళనాడుది, చోళాసు, చేరాసు వీళ్ళకి సంబంధించిన సాహిత్యాన్ని సంగమ సాహిత్యం అని అంటారు. సో అది మనం ఇండియన్ హిస్టరీలో చాలా డీటెయిల్గా చదవాల్సి ఉంటుంది. 11th, 12th తమిళనాడు టెక్స్ట్ బుక్స్ చదవమంటారు. చాలా
ఎక్కువ మ్యాటర్ ఇస్తున్నారు. సో దాన్నే మనం కూడా ఇండియన్ హిస్టరీకి వచ్చినప్పుడు ఫాలో అవుతాం. సో అది శాతవాహనులు పెద్ద సైన్యాన్ని పోషించారు అనేసి ప్లినీ యొక్క నేచురల్ హిస్టరీ మరియు సంగమ సాహిత్యం తెలుపుతుంది. సో శాతవాహనులు చతురంగ బలాల్ని పోషించారు అని మనకు తెలుస్తుంది. సో రథ, గజ, సో అశ్వక, పదాతి దళాలని మనకి శాతవాహనులు పోషించారు ఆ కాలంలో. సో యుద్ధ సమయాలలో రాజే ముందుండి సైన్యాలను నడిపించేవాడు. సో అందుకనేసి రాజే సర్వ సైన్యాధ్యక్షుడు అని కూడా అన్నాం. మహాసేనాపతి ఉన్నా సరే రాజే సర్వ సైన్యాధ్యక్షుడు అని పిలిచేవాడు. ఎందుకంటే రాజు యుద్ధ సమయాలలో సైన్యాన్ని ముందుండి నడిపేవాడు రాజే. సో ఈ కాలంలో ఉన్న మిలిటరీ నిర్వహణ గురించి తెలుసుకోవడానికి మనకు 2 పదాలు ఉన్నాయి. స్కాందవారం, కటకం అనేసి. స్కాందవారం అంటే ఏం లేదు, సో తాత్కాలిక సైనిక శిబిరం అంటారు. టెంపరీ మిలిటరీ క్యాంపు. ఒక మిలిటరీ సోల్జర్స్ వాళ్ళ యొక్క రాజ్యంలో ఒక 50 మంది 100 మంది అక్కడికి వెళ్ళేసి ఒక మిలిటరీ క్యాంప్ లాగా ఉండడం, కొద్ది రోజుల తర్వాత అక్కడి నుంచి వెళ్ళి కొంచెం దూరంలో ఉండడం, ఇది. సో ఇక నెక్స్ట్ కటకం అంటే పట్టణాల్లో ఈ యొక్క మిలిటరీ క్యాంపులు ఉండేవి, మిలిటరీ సైన్యాగారాలు. సో దాన్ని కటకం అని పిలిచేవారు. విల్లుకాండ్రు లేకపోతే ధనుష్క దళం అంటే ఆర్చర్స్, అంటే బాణాలు వేసే వాళ్ళని విల్లుకాండ్రు అంటారు. ఈ పదాలన్నీ మనకి ఏదో ఒక టైంలో ఎగ్జామ్స్లో వచ్చినవి. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఈ పదాలను వినాల్సి ఉంటుంది. సో స్కాందవారం, కటకం, విల్లుకాండ్రు ఇవన్నీ. సో నెక్స్ట్ వీరి యొక్క న్యాయ నిర్వహణ గురించి తెలుసుకుందాం. రాజే సర్వ న్యాయాధికారి. ఆల్రెడీ రజుక వీటి గురించి చెప్పాం, న్యాయమూర్తుల గురించి. సో కానీ హయ్యెస్ట్ కోర్టు వాళ్ళందరూ ఇచ్చినా సరే లాస్ట్కి రాజు ఏది చెప్తాడో అదే ఫైనల్. సో రాజే సర్వ న్యాయాధికారి. సో ఇక మౌర్యుల కాలంలో ఏం జరిగేదంటే క్రిమినల్ కేసెస్కి మరియు సివిల్ కేసెస్కి, ఆస్తి తగాదాలు అట్లాంటి వాటికి సివిల్ కేసెస్ అంటారు. ఏదైనా చంపడం లేకపోతే క్రిమినల్గా చేసే పనులు క్రిమినల్ కేసెస్ అంటారు. వీటికి మౌర్యుల కాలంలో సపరేట్ కోర్టులు ఉండేవి. కానీ ఇక్కడ శాతవాహనుల కాలం నాటికి వచ్చేసరికి 2 ఒకటే అయిపోయినాయి. నో సపరేట్ కోర్ట్స్ అయితే ఏమీ లేవు. కానీ వీరు శాతవాహనుల పరిపాలనను అవలంబించినప్పటికీ కొన్ని డిఫరెన్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ యొక్క సివిల్ కేసెస్కి క్రిమినల్ కేసెస్కి సేమ్ ఒకే రకమైన కోర్టులే ఉండేవి, ఒకటే కోర్టులే ఉండేవి. 2 ఒక న్యాయమూర్తే చూసేవాడు, తర్వాత రాజు చూసేవాడు అవి. సో ఇక్కడ గ్రామంలో చిన్న తలెత్తే వివాదాలకు కానీ వీటికి గ్రామికనే వాళ్ళే చూసుకునేవాళ్ళు, రాజు దగ్గరికి తీసుకుని వచ్చేవాళ్ళు. ఆ డిస్ప్యూట్స్ని వాళ్ళే తీసేసేవాళ్ళు. ఆ కాలంలో ఉన్న శిక్షల గురించి మనం మాట్లాడుకుంటే, సో చిన్న నేరాలు జరిమానాలు విధించేవారు, అంగచ్ఛేదం అంటే చేతులను కాళ్ళను తీసేయడం, మరణశిక్ష విధించేవారు, దేశం నుంచి బహిష్కరించేవారు. ఈ యొక్క అంగచ్ఛేదం అనేది మనుస్మృతి ప్రకారం అంగచ్ఛేదం ఎవరు చేసేవారు అంటే ఇక్కడ రాశాను, ఈ నకిలీ విత్తనాలను అమ్మే వాళ్ళకి అంగచ్ఛేదం చేసేవారు అని రాసేవారు. సో ఈ కాలంలో ఈ యొక్క న్యాయ వ్యవస్థ పేదలకి చాలా అన్యాయం చేసిందనే మనకి శాసనాలు కానీ చాలామంది చరిత్రకారుల అభిప్రాయం. ఉన్నత వర్గాలకి చాలా మేలు చేసింది ఈ యొక్క న్యాయ వ్యవస్థ అనేసి చాలామంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. నెక్స్ట్ ఈ కాలంలో ఉన్న సామాజిక మరియు సాంఘిక పరిస్థితుల గురించి తెలుసుకుందాం. సాంఘిక పరిస్థితుల గురించి మనకు తెలుసుకోవడానికి వివరాలు అందించిన ఈ యొక్క పుస్తకాలు కానీ శాసనాలు కానీ చూస్తే కుతూహలుడు రాసిన లీలావతి పరిణయం, హాలుడు రాసిన గాథా సప్తసది మరియు కథా సరిత్సాగరం, సోమదేవ సూరి రాసిన కథా సరిత్సాగరం. సోమదేవ సూరి అని రాయలేదు, కానీ పుస్తకం రాసింది మాత్రం సోమదేవ సూరి రాసిన కథా సరిత్సాగరం. ఇక అమరావతి, బట్టిప్రోలు, నాగార్జునకొండ ఇంకా మిగతా శాసనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క శిల్పాలు, ఇక మహిళలు వారి యొక్క ధరించిన ఆభరణాలు, లేకపోతే చిన్న డ్యాన్స్ చేసే ఫామ్స్, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా శాసనాల్లో వేసింటారు కదా, చిన్న బొమ్మలు. వాటి నుంచి మనం వీరి యొక్క సామాజిక పరిస్థితుల గురించి, శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితుల గురించి మనం తెలుసుకుంటాం. సో శాతవాహనుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ, వర్ణ సిస్టమ్ అని అంటాం. వర్ణ సిస్టమ్ అది చాలా బలంగా ఉండేది. వర్ణ సిస్టంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైద్యులు, శూద్రులు, చతుర్వర్ణ వైశ్యులు, శూద్రులు. చతుర్వర్ణ సిస్టమ్ అంటే ఈ నలుగురే ఉంటారు. బ్రాహ్మణులు, వైశ్యులు, నెక్స్ట్ క్షత్రియులు, వీరు ముగ్గురిని ద్విజులు అని అంటారు. అంటే ట్వైస్ బార్న్, 2 సార్లు పుట్టినవారు. అంటే ఫస్ట్ టైం మామూలుగా అమ్మగడుపుల నుంచి పుట్టడం, రెండోది ఉపనయనం అంటారు, దారం కట్టుకుంటారు కదా, అది వేసుకున్నప్పుడు రెండోసారి పుట్టడం అనేసి ఉపనయనాన్ని అంటారు. సో దాన్ని ట్వైస్ బార్న్ అంటారు. శూద్రులు అనేవాళ్ళు నెక్స్ట్ వీళ్ళందరికీ పని వాళ్ళలాగా అప్పట్లో. సో వ్యవసాయం చేయడానికి కానీ, ఈ యొక్క రాజులు బ్రాహ్మణులకి వారికి భూములు దానంగా ఇచ్చేవారు. ఇక వైశ్యులు అనేవాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు. సో వాళ్ళందరికీ భూములు ఉండేవి. అవన్నీ వాటిలన్నింటిలో పని చేయడానికి, వ్యవసాయం చేయడానికి శూద్రులు ఉండేవాళ్ళు. సో ఇది చాతుర్వర్ణ వ్యవస్థ మాత్రం చాలా బలంగా ఉండేది. కానీ
బలంగా ఉంది కదా అనేసి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరగలేదా అంటే జరిగాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరిగాయి కాబట్టి చాలా యొక్క కులాలు కూడా, కొత్త కులాలు కూడా బయటపడ్డాయి. గౌతమిపుత్ర శాతకర్ణి ఈ యొక్క ఇది చాతుర్వర్ణ వ్యవస్థలో జరిగే ఇంటర్మిక్చర్ ఉంటుంది కదా, దీన్ని ఇంటర్మిక్చర్ ఆఫ్ క్యాస్టెస్, వర్ణ సాంకర్యం అని అంటాము. వర్ణ సాంకర్యం జరగకుండా చూసుకునేవాడు అనేసి నాసిక్ శాస్త్రం తెలుపుతుంది. ఆయన బిరుదులు కూడా ఇచ్చింది. సో ఇది ఈ యొక్క వర్ణ సాంకర్యం గురించి. ఇక వివాహ వ్యవస్థ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఈ కాలంలో వివాహ వ్యవస్థకి పవిత్ర స్థానం ఉండేది. సో మనకి మగవారు బహుభార్యత్వం పాటించేవాళ్ళు, ఆడవాళ్ళు ఏం బహుభర్తత్వం అంటే ఇద్దరు ముగ్గురు భర్తలు ఉండేవాళ్ళు కాదు. సో మగవారు మాత్రం భార్యత్వం మాత్రం ఉండేది, మనకి పాలిగమి అని అంటారు. సో ఇక వితంతువులు ఉంటారు కదా, భర్త చనిపోయిన భార్యలు, వారు ఆ వితంతత్వాన్ని సింగిల్గానే ఉండేవారు, సెలిబస్ని పాటించేవాళ్ళు, బ్రహ్మచర్యాన్ని పాటించేవారు ఆ వితంతువులు మాత్రం. ఇక ఈ యొక్క మ్యారేజెస్ గురించి మాట్లాడుకున్నాం. ఈ యొక్క ఇంటర్మిక్చర్ ఆఫ్ క్యాస్ట్, వర్ణ సాంకర్యం జరిగిన కదా, ఎలా జరుగుతుందనేది మ్యారేజెస్లో తెలుసుకున్నాం. అనులోమ వివాహము మరియు ప్రతిలోమ వివాహము అనేసి రెండు ఉండేవి. అనులోమ వివాహం అంటే ఏం లేదండి, ఒక ఉన్నత వర్ణానికి చెందిన ఒక అబ్బాయి మరియు కింది స్థాయి వర్ణానికి చెందిన ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అని అనేవారు. అంటే బ్రాహ్మణ కులానికి చెందిన పురుషుడు బ్రాహ్మణ వర్ణానికి, వైశ్యులకు కానీ క్షత్రువులకు కానీ శూద్రులకు కానీ ఎవరు ఏ యొక్క వర్ణానికి చెందిన అమ్మాయితో పెళ్లి చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అని అనేవారు. సో ఇక ప్రతిలోమ వివాహం అంటే వీరికి అనులోమ వివాహం వల్ల కలిగిన సంతానాన్ని ఉగ్ర సంతానం అని పిలిచేవారు. నెక్స్ట్ ప్రతిలోమ వివాహం అంటే కింద స్థాయి వర్ణానికి చెందిన అబ్బాయి ఉన్నత స్థాయి వర్ణానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగితే దాన్ని ప్రతిలోమ వివాహం అని అనేవారు. అంటే కింద స్థాయి శూద్రుడికి కానీ, అబ్బాయి శూద్రుడిగా ఉండి బ్రాహ్మణుడు క్షత్రియుల్లో ఉన్న అమ్మాయికి పెళ్ళైతే దాన్ని ప్రతిలోమ వివాహం అనేవారు. వారికి పుట్టిన సంతతిని చండాలులు అని పిలిచేవారు. సో ఈ వర్ణ సాంకర్యం జరగడం వల్ల చాలా కొత్త కులాలన్నీ ఏర్పాటయ్యాయి. సో వాటి గురించి మనం 1 by 1 తెలుసుకుందాం. ఈ యొక్క కులాల గురించి తెలిపిన గ్రంథాలు ఏమంటాయంటే, హాలుడు రచించిన గాథా సప్తసది మరియు కామసూత్రం, వాత్సాయనుడు రచించిన కామసూత్రం, ఈ 2 గ్రంథాలు మనకి ఈ కాలంలో ఉన్న కులాల గురించి తెలుపుతున్నాయి. ఈ యొక్క గాథా సప్తసది ఏంట్రా అంటే, ఇది ప్రేమకు సంబంధించిన ఒక గ్రంథం. 700 కథలు, శృంగార కథలు ఉంటాయి ఇందులో గాథా సప్తసదిలో. ఇది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. హాలుడు రచించిన గాథా సప్తసది. కామసూత్ర కూడా అలాంటిది. సో ప్రేమకు సంబంధించింది కదా. సో ఇవి 2 ఈ యొక్క కాలంలో ఉన్న మనకి కులాల గురించి తెలుపుతున్నాయి. ఫస్ట్ ఈ కులాలు ఏ పేర్లతో పిలుస్తారు అనేది ఒకసారి తెలుసుకుందాం. నెమ్మదిగా కొంచెం ఐడియా ఉండడం బెటరు. ఏ కులాన్ని ఏ పేరుతో పిలుస్తారనే ఒక ఐడియా ఉంటే మనం ఎగ్జామ్లో ఏదైనా అడిగిన మల్టిపుల్ చాయిసే కాబట్టి, ఇక రాయాలంటే కొంచెం గ్రూప్ 1లో ఇట్లా కులాల గురించి రాయాలంటే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తే సరిపోతుంది, 2-3 గుర్తుంటే. కానీ గ్రూప్ 2లో మాత్రం మల్టిపుల్ చాయిస్లో గుర్తుండాలి కాబట్టి ఒక ఐడియా ఉండాలి. వీళ్ళ పేర్లని ఇంచుమించు ఒక 70% గుర్తుపట్టి ఎలా ఉంటే చాలు. హాలికలు అని అంటారు. హాలికలు అంటే రైతుల్ని, వ్యవసాయదారులని హాలికలు అని పిలిచేవారు. నెక్స్ట్ తెలపిసక ఆర్ తేలిక అనే ఎవరిని పిలిచేవారంటే ఆయిల్ ప్రెసర్స్, అంటే నూనెని తీసేవారని గానుగ వాళ్ళు అని పిలిచేవారు. వాళ్ళని తెలపిసక అని పిలిచేవారు. నెక్స్ట్ కులారిక ఆర్ కులల అంటే కమ్మరులని, అంటే కొండలు చేసే వాళ్ళని కులారిక ఆర్ కులల అని పిలిచేవారు. నెక్స్ట్ సౌందిక అంటే కళ్ళు గీసేవాళ్ళని టాడీ టేపర్స్ అంటారు. కళ్ళు గీసేవాళ్ళని టాడీ టేపర్స్ అంటారు ఇంగ్లీష్లో. వాళ్ళని సౌందిక అని పిలిచేవారు. నెక్స్ట్ వదికులు ఆర్ వార్దిక అంటే వడ్రంగి పని చేసేవాళ్ళు, కార్పెంటర్స్. వడ్రంగి పని చేస్తారు కదా, కొయ్యి పని. సో వాళ్ళని కార్పెంటర్స్ని వదికులు ఆర్ లేకపోతే వార్దిక అని పిలిచేవారు. నెక్స్ట్ వత్సాకార అంటే ఈ బుట్టలని, గంపల్ని, వీటిని తయారు చేసే వాళ్ళని వత్సకార అని పిలిచేవారు. నెక్స్ట్ గోలిక అంటే గోవులను కాసుకునే వాళ్ళని క్యాటిల్ హెడ్డర్స్ అంటారు. గోవుల గుంపులను కాసే వాళ్ళని గోలిక అని పిలిచేవారు. నెక్స్ట్ కుశిలవ అంటే నాటకాలు వేసేవారిని, స్టేజ్ పర్ఫార్మెన్స్, డ్రామా ఆర్టిస్ట్ అనుకోవచ్చు, వాళ్ళని కుశిలవ అని పిలిచేవారు. నెక్స్ట్ మత్స్యకారుల్ని దశక అని, నెక్స్ట్ వేటగాళ్ళని నైషద అనేసి పిలిచేవారు. కొలికలు, ఇక్కడ హలికలు అంటే ఫార్మర్సు, కొలికలు అంటే నేతవారిని కొలికలు అని పిలిచేవారు. నెక్స్ట్ రజకులు అంటే చాకల వాళ్ళు, బట్టలు ఉతికే వాళ్ళని. నెక్స్ట్ నపీత అంటే మంగళవాళ్ళని నపీతలు అని పిలిచేవారు. నెక్స్ట్ గదికులు లేకపోతే
గాంధిక అంటే సుగంధ ద్రవ్యాలని తయారు చేసేవారు. ఇది చాలాసార్లు అడిగారు. గాంధిక లేకపోతే గధికులు అని ఎవరిని పిలుస్తారు అనేసి క్వశ్చన్ మనకి గ్రూప్ 2లో మిగతా చిన్న చిన్న ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. సుగంధ ద్రవ్యాలు పర్ఫ్యూమ్స్ని తయారు చేసేవారిని. నెక్స్ట్ వెజ అంటే వైద్యుల్ని వెజ అని పిలిచేవారు. నెక్స్ట్ కాసాకారులు అంటే బ్రాంజ్ స్మిత్ కంచు పని చేసేవాళ్ళని కాసాకారులు అనేసి. నెక్స్ట్ శలవధిక లేకపోతే శేలవద్దికులు అంటే రాళ్ళని పగలగొట్టే వాళ్ళని, అంటే మనం శిల్పాలను చెక్కాలంటే రాళ్ళని పగలగొట్టాలి కదా, రాళ్ళని కొట్టే వాళ్ళని శేలవధిక లేకపోతే శేలవద్దికులు. మిదిక అంటే శిల్పాలను చేసేవాళ్ళని, ఈ యొక్క రాళ్ళు పగలగొట్టి శిల్పాలు చేసే వాళ్ళకి ఇస్తే, మిదికులకి ఇస్తే వాళ్ళు శిల్పాలు తయారు చేసేవాళ్ళు. సో నెక్స్ట్ సువర్ణకారులు, ఇది తెలిసి బంగారు పని చేసేవాళ్ళు అనేసి పేరులోనే ఉంటుంది. నెక్స్ట్ మాలాకారులు అంటే గార్లెండ్స్ అంటే మాలలు తయారు చేసేవాళ్ళు. ఇది మొన్న 2023 మెయిన్స్లో వచ్చినట్లుంది క్వశ్చన్, మాలాకారులు అనేసి ఏదో గార్లెండ్స్ తయారు చేసేవాళ్ళు అనుకుంటాను. నెక్స్ట్ వ్యాపారులని సేతి అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ సారథవాహులు, ఇది చాలా ఇంపార్టెంట్, సివిల్స్లో కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, యూపీఎస్సీలో కూడా, సివిల్స్ ప్రిలిమ్స్లో కూడా, గ్రూప్ 2 గ్రూప్ 1లో ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఇది. సారథవాహ అంటే విదేశీ వర్తకాన్ని, ఫారెన్ ట్రేడ్ని జరిపే వాళ్ళని సారథవాహులు అని పిలుస్తారు. నెక్స్ట్ వాయుద్యగాండ్రు అంటే మ్యూజిషియన్స్ ఉంటారు కదా, ఒక మ్యూజిషియన్ గుంపుని మార్దకులు అని పిలిచేవారు, వాయుద్యగాండ్రు తెలుగులో అంటారు. నెక్స్ట్ కుసరణకారులు, బ్లాక్ స్మిత్స్ అంటే ఐరన్ వర్క్ చేస్తారు కదా, గొడ్డలు తయారు చేయడం ఇట్లాంటివన్నీ, వాళ్ళని కుసరణకారులు అని పిలుస్తారు. చెమ్మకారులు అంటే లెదర్ వర్కర్స్ని, అంటే చర్మంతో పనిచేసే వాళ్ళని అని చెప్పచ్చు, లెదర్ వర్కర్స్. నెక్స్ట్ ఉదయాంత్రికులు అంటే ఇంజనీర్స్, వాళ్ళు హైడ్రాలిక్ ఇంజనీర్స్, అంటే ఈ నీటిని ఎత్తే యంత్రాలు ఉంటాయి కదా, నీటిని ఎత్తి పోసే యంత్రాలు అప్పట్లో, అవి తయారు చేసే వాళ్ళని ఉదయాంత్రికులు అని పిలిచేవారు. సో వీరి కాలంలో పితృస్వామ్య ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఆచరణలో ఉండేది. శాతవాహనుల కాలంలో ప్యాట్రియార్కియల్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఇది అమలులో ఉండేది. ఈ యొక్క గ్రూప్ 1కి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ కాలంలో మాతృ సంజ్ఞలు అంటే మ్యాట్రినోమీస్ అంటారు కదా, అంటే తల్లి పేరుని వారి యొక్క పేరు ముందు పెట్టుకోవడం. సో ఇలా పెట్టుకున్నారు కాబట్టి ఆ కాలంలో పితృస్వామ్య వ్యవస్థ కాకుండా మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది, మ్యాట్రియార్కల్ సిస్టమ్ ఉండేది అని కొంతమంది చరిత్రకారులు వాదించారు. సో దాన్ని కాదు అని చెప్పడానికి కొంతమంది చరిత్రకారులు వాదన ఏంటంటే, ఆ కాలంలో బహుభార్యత్వం ఉండేది కదా, అందరికీ పిల్లలు పుట్టేవారు కదా, ఎవరి పిల్లలు ఎవరు అని తెలుసుకోవడానికి, అందరికీ తెలియడానికి వారి యొక్క తల్లి పేర్లను ముందు వాడేవారు అనేసి ఎక్కువ మంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. దాన్ని చాలామంది యాక్సెప్ట్ చేశారు, అంటే ఎందుకంటే ఇది లాజికల్గా ఉంది కాబట్టి ఇది చాలా యాక్సెప్ట్ చేశారు. దాన్నే ఇక్కడ పాయింట్గా రాశాను, బహుభార్యత్వం వల్ల, ఎక్కువ పిల్లలు ఉండడం వల్ల, సో ఏ భార్యకి ఎవరు పుట్టారు, రాజుకి ఏ భార్యకి ఎవరు పుట్టారు అని అందరికీ తెలియడానికి వారి యొక్క తల్లి పేరుని ముందు పెట్టేవారు. నెక్స్ట్ ఈ కాలంలో స్త్రీల యొక్క స్థానం, మహిళల యొక్క పరిస్థితి ఎలా ఉండేది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మహిళలు ప్రధానంగా ఉన్నత పరిస్థితుల్లోనే ఉండేవారు. వారు రాజవంశంలోకి చెందిన రాణులు కానీ వీళ్ళందరూ బుద్ధిజానికి వీటికి దాన ధర్మాలు చేసేవారు. ఇక మామూలు మహిళలు కూడా దాన ధర్మాలు చేసేవారు. సో ఇదే రాశాను, బుద్ధిస్ట్ విహారాలకు కానీ, ఆరామాలకు కానీ, వర్తకుల భార్యలు కానీ వాళ్ళందరూ దాన ధర్మాలు చేశారు. ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే సెకండ్ది, ఈ యొక్క నాగానిక ఉంది కదా, దేవి నాగానిక మొదటి శాతకర్ణి యొక్క భార్య. మొదటి శాతకర్ణి చాలా ఎంగేజ్లో చనిపోయాడు, వాళ్ళ చిన్నపిల్లలు అందరూ మైనర్ సన్స్. సో ఆ టైంలో వాళ్ళ పిల్లలు రాజులు కాలేరు కాబట్టి ఆ టైంలో ఈ దేవి నాగానిక రాజప్రతినిధిగా కూడా వర్క్ చేశారు ఉండింది. సో ఆ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేసాం. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే వరకు దేవి నాగానికనే రాజ్యాన్ని పరిపాలించింది. ఈ క్వశ్చన్ 2018 గ్రూప్ 2 మెయిన్స్లో అడిగారు. సో ఇది రాశాను ఇక్కడ. సో ఆల్రెడీ ఈ చాలా చిన్న పాయింట్ లాగా ఇచ్చారు, మన జోగినాయుడు గారి బుక్లో, కరీం సార్ బుక్లో ఇచ్చినట్లేరు. సో ఈ పాయింట్ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ అడిగారు, అలా అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో దేవి నాగానిక గురించిది. నెక్స్ట్ హాలుడు రాసిన గాథా సప్తశతిలో మహిళలు మాధవి, రేవతి, అనుప్లబ్ధ, అనులక్ష్మి అనేవారు కొన్ని గాథలని రచించారు అనేసి హాలుడు రచించిన గాథా సప్తశతిలో అయితే మనకి పేర్కొనబడింది. ఇక వీరి కాలంలో సతీ సిస్టమ్ అంటే సతీ సహగమనం ఉంది కదా, అది కూడా ఉంది అనేసి నాగార్జునకొండలో మనకు ఒక విగ్రహం లాంటిది దొరికింది. ఆ విగ్రహం ఏంటంటే ఒక మహిళ సతీ చేస్తున్నట్లు ఆ చిన్న స్కల్ప్చర్ లాగా ఉంది, సో స్టాచ్యూ లాగా. సో అది కూడా దొరికింది. ఇక స్ట్రాబో కూడా వీరి కాలంలో సతీ సిస్టమ్ ఉంది అనేసి మనకి తెలిపాడు. సో ఇక కామసూత్ర ప్రకారం ఏంటంటే 50% మహిళల వరకు గణికులుగా ఉండిపోయారు. గణికులు అంటే పెళ్ళి కాని మహిళలు, వివాహ వ్యవస్థలో లేని మహిళలు, అంటే గుళ్ళల్లో డ్యాన్స్లు చేయడం
ఇటువంటి మహిళలు వారికి గొప్ప స్థానమే ఉండేది, ఉన్నత స్థానమే ఉండేది ఆ కాలంలో. కానీ వాళ్ళని ఘనికులు అనేవాళ్ళు. ఈ ఘనిక అనే పేరును మాత్రం గుర్తుపెట్టుకోండి. గటికులు అనేసి ఒకటి ఉంది, విష్ణుకుండినీల కాలం నుంచి వస్తుంది. అది గటికలు అంటే వైదిక పాఠశాలలు అనేసి మనం ఆల్రెడీ విష్ణుకుండినీల చాప్టర్ చెప్పాం. దాంట్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. చిన్న చాప్టర్, 40 నిమిషాల చాప్టర్, 4 క్వశ్చన్లు ఈజీగా వస్తాయి, 4 క్వశ్చన్లు మెయిన్స్లో. సో అది కూడా చూడండి. వివాహ వ్యవస్థలో లేని స్త్రీలను గణికులు అని పిలిచేవారు. నెక్స్ట్ అపస్తంభుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే మహిళలకి ఆస్తి హక్కు కూడా ఉండేది అనేసి ఆపస్తంభం ధర్మశాస్త్రం మనకు తెలుపుతుంది. సో ఇక గౌతమి బాలశ్రీ నాసిక్లో కొన్ని గుహలని భద్రయాన భద్రయాన విభాగానికి, బౌద్ధ మతంలోని భద్రయాన విభాగానికి దానం చేసిందని కూడా మనం విన్నాం. సో అది కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ఇక వీరు మహాసేనాపత్ని, మహాభోజకి, మహారథి అంటే మనం చెప్పాను సామంత రాజ్యాల్ని మహాభోజకులు, మహారథులు పరిపాలించేవారు. వాళ్ళ యొక్క భార్యలు వారిని మహాభోజకి, మహారథి అని పిలుచుకునేవారు. ఇక సరిహద్దు ప్రాంతాలని మహాసేనాపతులకు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళ భార్య మహాసేనాపత్ని, అట్లా వాళ్ళు పిలుచుకునేవాళ్ళు. వాళ్ళు పరిపాలనలో కూడా పాలు పంచుకునేవారు. సో ఈ కాలంలో ముఖ్యంగా వినోదం మరియు వస్త్రధారణ ఎలా ఉంది అని తెలుసుకుంటే, పురుషులు పై వస్త్రం అయితే ధరించేవాళ్ళు కాదు. ఇక వీరి కాలంలో వీళ్ళకి వినోదం ఏంటంటే ఎంటర్టైన్మెంటు, సంగీతము, నృత్యము, చిత్రలేఖనము, ఎడ్ల పందాలు, కోడి పందాలు, ఇవన్నీ వీరి కాలంలో ఉన్న ప్రధాన వినోదాలు. వీరికి ఎంటర్టైన్మెంట్స్, అమ్యూజ్మెంట్స్. ఇక వీరి కాలంలో ఉన్న ఈ యొక్క వాయిద్యాలు కానీ మ్యూజిక్ సిస్టమ్ గురించి, ఎలా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ చూసుకుంటే వీణ ఉండేది, మృదంగం ఇవి ఉండేవి. సో ఇక వీరి కాలంలో ఉన్న స్లేవరీ, బానిస వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే గుణాఢ్యుడు రాసిన బృహత్ కథ అనేది బానిస వ్యవస్థ గురించి మనకి తెలుపుతుంది. వీరి కాలంలో ఉన్న బానిస వ్యవస్థ గురించి కథలో మెన్షన్ చేసిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వీరి కాలంలో ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేసి తను పేర్కొనబడడం జరిగింది. పట్టణాల్లో ఉండే వాళ్ళు చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపారని, ఇక పల్లెల్లో ఉన్న వాళ్ళు కటిక దరిద్రాన్ని అనుభవించారు అనేసి ఈ యొక్క గుణాఢ్యుడు రాసిన బృహత్ కథలో మనకు తెలుసుకుంటాం. నెక్స్ట్ వీరి కాలం నాటి ఆర్థిక పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుందాం. వీరికి ప్రధాన ఆదాయ మార్గం భూమి శిస్తు, ల్యాండ్ రెవెన్యూవే. ఇది 1/6 వంతుగా ఉండేది. సో వీరి కాలంలో ఉన్న ప్రధానమైన ట్యాక్సెస్ గురించి, ఈ యొక్క శిస్తుల గురించి, పన్నుల గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో బాగా, భోగ, దేయ, మేయ ఇటువంటి పన్నులు ఉండేవి. ఈ భోగ అనేది ఏం లేదండి. ఈ భోగ అనే ట్యాక్స్ ఎవరికంటే రైతులు వారి భూమి మీద వారికి యాజమాన్య హక్కులు ఉంటాయి. సో వారు ధన రూపంలో ఈ యొక్క భూమి శిస్తుని కట్టేవారు. దాన్ని భోగ అని పిలిచేవారు. భాగా అంటే ఈ రాజకంకేట భూములు అంటారంటే రాజుకు సంబంధించిన భూముల్లో వ్యవసాయం చేసుకునేవారు. వ్యవసాయం చేసుకున్న దాంట్లో 1/6 వంతు ఈ యొక్క వచ్చిన అగ్రికల్చర్ ప్రొడ్యూసులు వచ్చిన ధాన్య రూపంలో ఈ యొక్క 1/6 వంతుని ఇచ్చేవారు. సో దాన్ని భాగా అని పిలుస్తారు. ఇక దేయ, మేయ అనే కూడా అదే. దేయ అంటే ధన రూపంలో చెల్లించే పన్ను, మేయ అంటే ధాన్య రూపంలో చెల్లించే పన్నుని ఈ దేయ, మేయ అని పిలుస్తారు. నెక్స్ట్ ఖర అనే ఒక పన్ను ఉంది. నెక్స్ట్ శుల్క, కారుకర అనే పన్నులు కూడా ఉన్నాయి. ఖర అంటే కూరగాయల తోటలపై విధించే పన్నుల్ని ఖర అని పిలుస్తారు. శుల్క అంటే ఈ యొక్క కస్టమ్స్ డ్యూటీ, శుల్క అని కస్టమ్స్ డ్యూటీ అంటారు. కొంతమంది నీటి తీరువ పన్ను, ఇరిగేషన్ ట్యాక్స్ అని కూడా నీటి తీరువ పన్ను కూడా అంటారు. సో మ్యాక్సిమం 2-3 పుస్తకాలు రిఫర్ చేస్తే కస్టమ్స్ డ్యూటీ అనే ఉంది, శుల్క అని. సో అందుకని కస్టమ్స్ డ్యూటీ అని రాశాను. నీటి తీరువ పన్ను అని కూడా మీరు రాసుకోవచ్చు. నీటి తీరువ పన్ను ఇది. నెక్స్ట్ కారుకర అంటే వృత్తులు మరియు వృత్తి సంఘాలపై వేసే పన్నుని, ఆర్టిజన్స్ మరియు క్రాఫ్ట్స్మెన్ వృత్తి సంఘాలపై వేసే పన్నుని కారుకర అని పిలుస్తారు. రజ్జుగాహక అంటే మీకు ఆల్రెడీ రజ్జుగాహక గురించి అధికారుల్లో చెప్పాను, ల్యాండ్ సర్వే చేసే అధికారిని. నెక్స్ట్ సీతాధ్యక్ష అంటే వ్యవసాయాన్ని పర్యవేక్షించే అధికారిని సీతాధ్యక్ష అని పిలుస్తారు. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి తెలుసుకుందాం. గృహపతి, సంసారిన్ అంటే పెద్ద భూస్వాముల్ని అని పిలుస్తారు. హాలికలు అంటే రైతులు, వ్యవసాయదారులు అని మీకు ముందే చెప్పాను. కేటపతి, క్షేత్రప అంటే మామూలు భూస్వాములు, పెద్ద భూస్వాములు కాకుండా నార్మల్ భూస్వాములు క్షేత్రప అని కానీ కేటపతి అని కానీ పిలుస్తారు. సీతాధ్యక్ష అంటే
ఈ యొక్క వ్యవసాయాన్ని పర్యవేక్షించే అధికారి వారినే అగ్రికల్చర్ ల్యాండ్స్కి అధికారి అని కూడా పిలుస్తారు. సో నెక్స్ట్ శీత క్షేత్రాలు అంటే పంటలు పండే భూముల్ని శీత క్షేత్రాలు అంటారు. లేకపోతే ఈ యొక్క రాజుకు సంబంధించిన భూములు కూడా శీత క్షేత్రాలు అని పిలిచేవారంట. రాజకంకేట క్షేత్రాలు అంటే మాత్రం రాజుకు సంబంధించిన భూముల్ని అట్లా పిలిచేవారు. సో ఇక ఈ వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పదాలని గురించి తెలుసుకుందాం. కుల్య అంటే కాలువల్ని కుల్య అని పిలిచేవారు. నెక్స్ట్ తడగ లేకపోతే కోపము అంటే చెరువుల్ని అట్లా పిలిచేవారు. నెక్స్ట్ ఉపాధని అంటే బావుల్ని అలా పిలిచేవారు. రహత్త గడియ అంటే నేను బావుల నుంచి నీరుని తోడే యంత్రాన్ని రహత్త గడియ అని పిలిచేవారు. నెక్స్ట్ పానీయ గహారిక అంటే ఈ యొక్క నీటి సౌకర్యాలను చూసుకునే అధికారిని పానీయ గహారిక అని పిలుస్తారు. నెక్స్ట్ గాథా సప్తశతిలో ఈ కాలంలో పండించే పంటల గురించి చాలా ఎక్కువ తెలుపబడింది. వీరి కాలంలో ఉన్న ముఖ్యమైన కమర్షియల్ క్రాప్ ఏదైనా అంటే కొబ్బరి అని చెప్పొచ్చు. వీళ్ళది ప్రధాన వాణిజ్య పంట, ఇది వాణిజ్య పంట కొబ్బరి. నెక్స్ట్ ఈ కాలంలో పండే పంటల గురించి ఇక్కడ తెలిసాం. వరి, దీన్నే శామక అని కానీ శాలి అని కానీ కూడా పిలుస్తారు వరిని. నెక్స్ట్ చెరుకు, జొన్నలు, పప్పు దినుసులు, రాగి, సజ్జ, వేరుశనగ, కొబ్బరి, మామిడి, బార్లీ ఇవన్నీ వీరి కాలంలో పండే ఇంపార్టెంట్ క్రాప్స్ ఇవి. శాతవాహనుల కాలంలో పంటల గురించి ఇది. నెక్స్ట్ వీరి కాలంలో ఉన్న వృత్తులు, వీరి యొక్క పరిశ్రమల గురించి తెలుసుకుందాం. ముఖ్యమైన పరిశ్రమలు ఇక్కడ మెన్షన్ చేయబడ్డాయి. చాలా ఉన్నాయి పరిశ్రమలు. వస్త్ర పరిశ్రమ, లోహ పరిశ్రమ, కొండల పరిశ్రమ, పోటరీ, ఇక వచ్చేసి జ్యువెలరీ పరిశ్రమ, చర్మ పరిశ్రమ, వడ్రంగి పరిశ్రమ, నూనె తయారు చేసే పరిశ్రమ, ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్, ఇంకా బెల్లం పరిశ్రమ, ఇట్లాంటివి చాలానే ఉన్నాయి. వీరు ఈ పరిశ్రమల వాళ్ళు ఈ శ్రేణులుగా ఫామ్ అయ్యేవారు. వృత్తి ఆధారంగా అంటే ఒక్కొక్క వృత్తికి సంబంధించిన ఒక్కొక్క శ్రేణి ఉండేది. ఆ శ్రేణికి హెడ్గా శ్రేష్ఠి అనేవాడు ఒకడు ఉండేవాడు. శ్రేణికి ఒక్కొక్క వృత్తికి సంబంధించిన వ్యాపారస్తులందరూ ఒక శ్రేణిగా ఏర్పడేవారు. ఆ శ్రేణికి ఒక హెడ్గా ఈ యొక్క శ్రేష్ఠి అనేవాడు ఉండేవాడు. ఈ శ్రేణి ధర్మాన్ని ఈవెన్ రాజు కూడా అతిక్రమించకూడదు అనేసి మనకు మనుస్మృతి కూడా తెలుపుతుంది. ఈ కాలంలో ఉన్న ప్రధానమైన 18 గిల్డ్స్ని, ఈ శ్రేణుల్ని ఇక్కడ వీరి యొక్క సాహిత్యంలో కానీ లేకపోతే శాసనాలలో కానీ పేర్కొనబడ్డ ఒక 18 ముఖ్యమైన గిల్డ్స్ శ్రేణుల్ని గురించి తెలుసుకుందాం. కొలిక శ్రేణి అంటారు, వస్త్ర పరిశ్రమ కొలిక శ్రేణి. నెక్స్ట్ కులల శ్రేణి, కొండల పరిశ్రమ. నెక్స్ట్ తేలిక శ్రేణి, నూనె పరిశ్రమ. తేలికలు అంటే మనకు ఆల్రెడీ వృత్తుల గురించి కులాల గురించి చదివాం కదా, అవే పేర్లు వచ్చేస్తాయి ఇంచుమించు ఇక్కడ. నెక్స్ట్ గాంధిక శ్రేణి, సుగంధ ద్రవ్యాలు గురించి ఉండే పరిశ్రమ. నెక్స్ట్ మాలకార శ్రేణి, మాలాకారులు అంటే ఇప్పుడు దండలు తయారు చేసేవాళ్ళు. మాలకార శ్రేణి అంటే పూల వ్యాపారులు అనేసి. నెక్స్ట్ శారదవాహ శ్రేణి అంటే ఈ యొక్క ఫారెన్ ట్రేడ్ చేసే వాళ్ళని, విదేశీ వర్తకం చేసే వాళ్ళని శారదవాహులు అంటారు అనేసి నేను ఆల్రెడీ చెప్పాను, ఇంపార్టెంట్ టర్మ్ అనేసి. ఈ శారదవాహ శ్రేణి అంటే ఆ యొక్క వ్యాపారం చేసే వారి యొక్క శ్రేణి, వాళ్ళ యొక్క గిల్డ్ అసోసియేషన్ని శారదవాహ శ్రేణి అని పిలిచేవారు. నెక్స్ట్ మార్దక శ్రేణి అంటే ఈ యొక్క వాణిజ్యాలు ఉంటాయి కదా, సంగీత వాయిద్యాలు, ఆ వాయిద్యాలు వాయించే వాళ్ళ యొక్క శ్రేణి ఇది. నెక్స్ట్ ఉదయంత్రక శ్రేణి, ఉదయంత్రకులు అంటే హైడ్రాలిక్ ఎక్విప్మెంట్స్, హైడ్రాలిక్ ఇంజనీర్స్, దాని యొక్క శ్రేణి. దీనికి శ్రేణికి శ్రేష్ఠి అనేవాడు ఉంటాడు. శ్రేణి ధర్మాన్ని రాజు కూడా పాటించాల్సిందే అనేసి నేను ఆల్రెడీ చెప్పాను. ఈ శ్రేణులు ఈ యొక్క ప్రస్తుతం మనకు ఉన్నాయి కదా బ్యాంకులు, ఈ బ్యాంకులు పనిచేస్తాయి కదా, ఈ యొక్క పని కూడా చేసేవి. అంటే ఈ శ్రేణులు ఏంటంటే ఒక గిల్డ్ లాగా ఫామ్ అయ్యేవాళ్ళు. వాళ్ళందరూ వ్యాపారస్తులే కాబట్టి మనకి కొంచెం అమౌంట్ని తీసుకునేసి ఒక హెడ్ శ్రేష్ఠ దగ్గర పెట్టుకునేసి అవసరమైన వాడికి ఒక 12% వడ్డీతో తిరిగి మళ్ళీ అప్పు కింద ఇచ్చేవారు. వారి కట్టిన ఇంట్రెస్ట్తో ఇంకా వేరే పనులు చేసుకునేవాళ్ళు, మళ్ళీ తిరిగి అప్పులు ఇచ్చేవాళ్ళు. సో ఇలాంటివన్నీ ఉండేవి. సో ఈ యొక్క జూనార్ శాసనంలో ఉన్న ఈ యొక్క శ్రేణుల గురించి మనం తెలుసుకుంటే, ధాన్యం శ్రేణి, ధాన్యం కాసాకార అంటారు, లేకపోతే దన్నుక శ్రేణి. నెక్స్ట్ తేసాకార శ్రేణి ఉండేవి. నెక్స్ట్ నాసిక్ శాసనంలో ఉదయంతక శ్రేణి, తెలపెసక శ్రేణి, కులరిక శ్రేణి వీటి గురించి తెలుపబడ్డాయి. నెక్స్ట్ గోవర్ధన ఆహారం అనేది ఇంపార్టెంట్ ఆహారం మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ కొలికనికాయ శ్రేణి అనేది గోవర్ధనలో మనకి వెలుగులోకి వచ్చింది. నాసిక్ శాసనం ఇది వేయించింది ఋషభదత్తుడు ఎవడు కాదు, నహపానుని అల్లుడు. నహపానుడు అంటే మనకి షహరాట వంశానికి చెందినవాడు. గౌతమిపుత్ర శాతకర్ణి అతను ఓడించి షహరాట వంశాన్ని నిర్వశేషకర అనేసి బిరుదు కూడా తీసుకున్నాడు కదా, అతనే నహపానుడు. అతని అల్లుడు వేసిన నాసిక్ శాసనంలో
ఈ వేవర్స్ చేనేత పనివారు యొక్క శ్రేణి గురించి మనకు తెలుపబడింది. సో వీళ్ళు 3000 కర్షపానాలు డిపాజిట్ చేశారు. ఒకటి 12%కి, అదే రూపాయి వడ్డీకి, ఇంకోటి ముప్పావల వడ్డీకి వీరు డిపాజిట్ చేశారు. ఈ జున్నార్ శాసనం మనకేం తెలియజేస్తుందంటే, ఒక వ్యక్తి తనకున్న వ్యవసాయ క్షేత్రాల్లో వచ్చిన డబ్బుని ఈ కొనచిక్క పట్టణంలోని ఒక శ్రేణికి డిపాజిట్ చేశాడు. డిపాజిట్ చేస్తే అందులో నుంచి వచ్చిన వడ్డీతో అతను చెట్లు నాటడానికి ఆ వచ్చిన వడ్డీ డబ్బును వాడాడు అనేసి జున్నార్ శాసనం పేర్కొంటుంది. ఈ గిల్డ్స్ 12% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసి వడ్డీలకి రుణాలు ఇచ్చేవి, కొంచెం అమౌంట్ డిపాజిట్ కూడా తీసుకునేవి ఈ యొక్క శ్రేణులు. సో ఈ యొక్క శ్రేణులు ఏంటంటే ప్రజెంట్ డే బ్యాంక్స్ లాగా అన్నట్లు మనకు తెలుస్తుంది. ఇంకా వర్తక వాణిజ్యాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ కాలంలో ఉన్న ప్రధాన ట్రేడింగ్ సెంటర్స్ గురించి తెలుసుకుంటే, గూడూరు అనేది సన్న బట్టల కేంద్రంగా, అంటే ఫైన్ ఫ్యాబ్రిక్ సెంటర్ అంటారు. నెక్స్ట్ లోహ పరిశ్రమ వినుకొండలో ఉండేది. నెక్స్ట్ వజ్ర పరిశ్రమ పల్నాడులో, గుంటుపల్లిలో రాగి పరిశ్రమ మరియు ఇనుప పరిశ్రమ ఉండేది. నెక్స్ట్ ప్రతిష్టానపురంలో తగర పరిశ్రమ మరియు జౌలి పరిశ్రమ, అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ మరియు టిన్ ఇండస్ట్రీ ఉండేది. నెక్స్ట్ విదేశాల్లో బట్టల మరియు దంతపు పరిశ్రమ, అంటే ఈ యొక్క ఐవరీ ఉంటాయి కదా, ఏనుగు దంతాలు, ఈ దంతపు పరిశ్రమ మరియు బట్టల పరిశ్రమలు కూడా విదేశాల్లో ఉండేవి. రోమన్ ఎంపైర్తోనూ ప్లస్ ఈ సౌత్ ఈస్ట్ ఏషియా, మలేషియా ఇటువంటి వాటికి ఉంటాయి కదా, వీళ్ళతో ఈ శాతవాహనులు చాలా ఎక్కువ ట్రేడ్ కలిగి ఉన్నారు. సో మనకి ఈ కాలంలో యజ్ఞశ్రీ శాతకర్ణి విడుదల చేసిన నాణేలపై ఉన్న ఓడ సింబల్స్ కానీ ఇవన్నీ కూడా వీరి కాలంలో ఉన్న ఈ యొక్క ఫారెన్ ట్రేడ్ని అయితే మనకి ఫారెన్ ట్రేడ్ మనకు తెలుపుతుంది. రోమన్ ఎంపైర్తో వీళ్ళకి చాలా వ్యాపారం జరిగేది. అది ఆల్రెడీ మనకి వీరి కాలం తర్వాత అంత వ్యాపారం, ఇక్ష్వాకుల కాలంలో కానీ ఎవరి కాలంలోనూ అంత రోమన్ ఎంపైర్తో మనకు అంత వ్యాపారాలు జరగలేదు ఆంధ్రాలో ఉన్న వంశాలకి. కానీ శాతవాహనుల టైంలో మాత్రం చాలా ఎక్కువ జరిగేది. సో వీరి కాలంలో శారదవాహులు అనేసి ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, విదేశీ వ్యాపారం చేసేవాళ్ళని. వీరి కాలంలో ఉన్న పశ్చిమాన ఉన్న ముఖ్యమైన ఓడరేవులు ఏంటంటే బారాకచ్చ, అంటే భరూచ్. దీని గురించి భరూచ్ ఓడరేవు గురించే ఈ యొక్క షహరాట వంశానికి, శాతవాహనుల వంశానికి గొడవలు జరిగేవి. గౌతమిపుత్ర శాతకర్ణి నహపానుని ఓడించి భరూచ్ని ఆక్రమించుకున్నాడు. నెక్స్ట్ కళ్యాణి ఓడరేవు కూడా ఉండేది, సోపారా ఓడరేవు. ఇవన్నీ రాష్ట్రాలు కూడా రాశాను. నెక్స్ట్ మనకి తూర్పు ఓడరేవులు ఏమిటంటే మైసోలియా అంటారు మచిలీపట్నాన్ని. అరికమేడు ఎక్కడ ఉందంటే పాండిచేరిలో ఉంది. మీరు పాండిచేరిలో వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు అరికమేడికి కూడా వెళ్ళేసి వస్తారు. చిన్న కోటలకు కూడా ఉంటుంది అక్కడ. నెక్స్ట్ ఘంటసాల, కంటకశాల. నెక్స్ట్ దీన్ని కంటకశిల అనేసి టోలమీ పేర్కొన్నాడు, ఇదే ఘంటసాలని. నెక్స్ట్ గూడూరు కృష్ణా జిల్లాలో ఉన్న కోరంకి ఈస్ట్ గోదావరిలో ఉంది. మోటుపల్లి, గోపాలపట్నం, అద్దూరు ఇవన్నీ వీరి కాలంలో ఉన్న తూర్పు ఓడరేవులు. నెక్స్ట్ టోలమీ రాసిన జియోగ్రఫీ అనే గ్రంథంలో ఈ మైసోలియాలో ఉన్న జౌలి పరిశ్రమ గురించి అయితే తెలుపబడింది. మైసోలి అంటే మచిలీపట్నంలో టెక్స్టైల్ ఇండస్ట్రీకి చాలా ఫేమస్ అనేసి తెలిపాడు. అలాగే వెంగి బెన్గోరా అని కూడా పిలుస్తారు వెంగిని. ఈ బుక్లో బెన్గోరా అని మెన్షన్ చేయబడింది. వెంగి కూడా ప్రధాన వర్తక కేంద్రం అనేసి టోలమీ తన జియోగ్రఫీ గ్రంథంలో తెలిపాడు. నెక్స్ట్ ప్లినీ రాసిన న్యాచురల్ హిస్టరీ అనే పుస్తకంలో భారతదేశం నుంచి ఎగుమతుల గురించి ప్రధానంగా పేర్కొనబడ్డాయి. ఈ చేరా కింగ్డమ్ నుంచి సుగంధ ద్రవ్యాలు బాగా ఎగుమతి అయ్యేవని, ఈ పాండ్యా కింగ్డమ్ నుంచి ముత్యాలు, మరియు చోళ మరియు శాతవాహన కింగ్డమ్ నుంచి మస్లిన్ వస్త్రాలు ఎగుమతి బాగా అయ్యేవనేసి ఈ యొక్క ప్లినీ న్యాచురల్ హిస్టరీలో తెలిపాడు. నెక్స్ట్ పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీ, అజ్ఞాత గ్రీకు కవి రాసిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీలో ఈ యొక్క ఓడరేవులు, శాతవాహనుల యొక్క ఓడరేవుల గురించి ప్రధానంగా తెలిపారు. సో ఈ కాలంలో మనకు శాతవాహన రాజ్యం నుంచి ప్రధానంగా ఎగుమతులు ఏంటివి అంటే, ఈ యొక్క ఎగుమతులు ఈ పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీలో మనకి పేర్కొనబడ్డాయి. ఈ సుగంధ ద్రవ్యాలు, మస్లిన్ క్లోత్స్, ముత్యాలు, ఏనుగు దంత సామాగ్రి, వజ్రాలు, రాగి, తమలపాకులు, చందనము, బెల్లము, ఈ అలంకరణ వస్తువులు ఇవన్నీ కూడాను ఎగుమతి అయ్యేవి అనేసి దీనిలో తెలుపబడ్డాయి. నెక్స్ట్ ఇదే బుక్లోనే ఈ కేరళ నుంచి ఈ యొక్క బ్లాక్ పెప్పర్, మిరియాలు బాగా ఎగుమతి అయ్యేవనేసి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీలోనే తెలిపారు. నెక్స్ట్ ఈ కాలంలో ఉన్న ప్రధాన దిగుమతులు ఎవరు అంటే, చైనా నుంచి సిల్క్ మరియు కర్పూరాన్ని దిగుమతి చేసుకునేవారు అనేసి టోలమీ తన యొక్క జియోగ్రఫీ అనే గ్రంథంలో తెలిపాడు. నెక్స్ట్ పెరిప్లస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ, ఈ గ్రంథంలో రోమన్ ఎంపైర్ నుంచి
బంగారు మరియు సిల్వర్ నాణేలు, ఆ యొక్క అందమైన స్త్రీలను కూడా దిగుమతి చేసుకునేవారు. ఏంది ఏం దిగుమతి చేసుకునేవారో తెలియదు కానీ బుక్కులో ఇష్టం వచ్చినట్టు రాయేస్తారు. అందమైన స్త్రీలను కూడా దిగుమతి చేసుకునేవారు అనేసి తెలుపబడ్డాయి. నెక్స్ట్ ఇటలీ మరియు అరేబియా నుంచి ఈ మద్యాన్ని వీరు మనం శాతవాహన రాజులు శాతవాహన రాజ్యంలో దిగుమతి చేసుకునేవారు అనేసి. నెక్స్ట్ చందనం మరియు ముత్యాలు కూడా దిగుమతి చేసుకునేవారు. ఎగుమతులే కాదు దిగుమతులు కూడా చేసుకున్నాడు మలేషియా నుంచి ఈ చందనం మరియు ముత్యాలని. నెక్స్ట్ బంగారం కూడా ఈ యొక్క మలేషియా నుంచి దిగుమతి చేసుకునేవారు అనేసి ఉంది. ఈ యొక్క పగడాలు కోరల్స్ అంటారు. ఇవి తూర్పు సముద్ర ప్రాంతాల నుంచి ఈ శాతవాహనుల రాజ్యానికి దిగుమతి అయ్యేది. సో ఈ కాలంలో విదేశీ వర్తకం జరిగింది అనేసి ప్రధానంగా మనకి తెలిపే యొక్క కారణాలు ఏంటంటే ఈ యొక్క రోమన్ రాజుల నాణ్యాలు ఉండేవి. అవి నెక్స్ట్ నాణ్యాల దాంట్లో చెప్తాను. అవి తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలో చాలా దొరకడం. ఇంకా మరియు ఈ రోమన్ సెటిల్మెంట్స్ రోమన్లు వచ్చేసి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో సెటిల్ అయ్యారు. సో అవి నాగార్జునకొండ కానీ అమరావతిలో శ్రీపర్వతం దాని కట్టకంలో మనకి రోమన్ సెటిల్మెంట్స్ అనేవి దొరికాయి. నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క కాయిన్స్లో ఈ యొక్క లంగరు వేసిన ఓడ గుర్తు కూడా ఉంది. అంటే ఓడ గుర్తు ఉంది అంటే ఏదో సీలో వెళ్ళే ఓడలు ఉన్నట్లే కదా అర్థం. సో ఇవన్నీ వీరి యొక్క విదేశీ వర్తకం జరిగింది అని చెప్పడానికి ప్రధాన కారణం. వీరి కాలంలో ఈ యొక్క సీ ట్రేడ్ బాగా ఎదగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ సిల్క్ రూట్ అనేది ఉంది కదా చైనా వాళ్ళది. ఈ సిల్క్ రూట్ అనేది ఈ బరూచ్ పట్టణం నుంచి రోమన్ ఎంపైర్కి మన ఇండియా నుంచి డైవర్ట్ అయింది. అంతకుముందు ఇది మన ఇరాను ఈ ప్రాంతం నుంచి వెళ్ళేవి, ఈ యొక్క ముస్లిం ఆ ప్రాంతం నుంచి వెళ్ళేవి. దాన్ని మన బరూచ్ పట్టణం నుంచి బరూచ్ ఓడరే ఉంది కదా అక్కడి నుంచి ఈ డైవర్ట్ చేశారు ఈ సిల్క్ రూట్ అనేదాన్ని. నెక్స్ట్ ఈ యొక్క మాన్సూనల్ విండ్స్ ఋతుపవనాలని ఈ కాలంలో కనుగొన్నారు. ఈ యొక్క సీ ట్రేడ్ కోసం ఋతుపవనాలని కనుగొన్నారు కాబట్టి మనకి ట్రేడ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే గాలి ద్వారానే అప్పట్లో వెళ్ళేవారు. ఈ యొక్క ఏంటివి యంత్రాలు కానీ ఇప్పుడున్న షిప్స్ కొన్ని యంత్రాలు కానీ మిషన్స్ కానీ అవి లేవు కాబట్టి ఋతుపవనాల ద్వారానే గాలి ఏ వైపు ఇస్తే ఆ వైపు ఆ టైంలో ఆ ఓడను అట్లా వేసుకొని వెళ్ళిపోయేవారు వర్తకానికంటే. సో ఆ యొక్క ఋతుపవనాల గురించి కానీ ఈ గాలుల గురించి బాగా తెలుసుకోవడం కూడా ఈ కాలంలో ప్రధానంగా సీ ట్రేడ్ ఈ యొక్క నౌకా వ్యాపారానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. సిల్క్ రూటు మరియు ఋతుపవనాలని కనుగొనడం. నెక్స్ట్ నాణ్యాలు వీరి కాలంలో బంగారు నాణ్యాలను సువర్ణాలని, వెండి నాణ్యాలను కర్షపానాలు అని పిలిచేవారు. ఒక బంగారు నాణ్యం అంటే 35 వెండి నాణ్యాలు అనేసి రిషభదత్తుడి యొక్క నాసిక్ శాసనం మనకు తెలియజేస్తుంది. రిషభదత్తుడు ఎవరగాడు నహపానుని యొక్క అల్లుడు, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో వీరి కాలంలో నాణ్యాలు ఏ దాంతో ముద్రించారంటే రాగితో, తగరము, సీసము, పోటీను, సిల్వరు మరియు బంగారం, వెండి మరియు బంగారు నాణ్యాలు ముద్రించారు. సో ఇందాక చెప్పాను కదా రోమన్ ఎంపైర్కి సంబంధించిన నాణ్యాలు బాగా ఆంధ్రప్రదేశ్లో దొరికాయి అనేసి. అవి ఎక్కడెక్కడ దొరికాయి అంటే ఇక్కడ రాశాను చూడండి. కొండాపూరు, సంగారెడ్డిలో అగస్టస్ బంగారు నాణ్యాలు. అగస్టస్ అంటే ఆ యొక్క రాజు పేరు, ఆ రాజు ముద్రించిన బంగారు నాణ్యాలు. నీరో బంగారు నాణ్యాలు. సో ఇట్లా 22 ఊర్లలో ఇట్లా బంగారు నాణ్యాల గురించి తెలిపాను. సో ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు, అందుకనేసి రాయకుండా దీంట్లో పెట్టేసాను. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే హ్యూమన్లీ ఇంపాసిబుల్. సో జస్ట్ ఈ బంగారు నాణ్యాలు దొరికాయి. రోమన్ ఎంపైర్తో బాగా విదేశీ వర్తకం బాగా జరిగింది. తర్వాత జరగలేదు, శాతవాహనుల కాలంలోనే ఎక్కువ జరిగింది అనే పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. మేబీ మన ఆంధ్రాలో ఇక్కడ ఇవన్నీ తెలంగాణ కదా, గుంటూరు నాగార్జునకొండలో టైబీరియన్ బంగారు నాణ్యాలు ఇక్కడ దొరికాయి అనేసి ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, నాగార్జునకొండది. నెక్స్ట్ కర్నూలులో వీరాపురంలో టైబీరియస్ నాణ్యాలే, అన్ని టైబీరియస్ ఉన్నాయి. సో ఇంకొకటి నంద్యాలలో చూద్దాం. ఆంటోనియస్ పయస్ ఈ యొక్క బంగారు నాణ్యాలు 52 దొరికాయి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తొట్లకొండ, బావికొండ. సో ఇవి కొన్ని గుర్తుపెట్టుకోవచ్చు. టైబీరియస్ నాణ్యాలు ఎక్కడెక్కడ దొరికాయంటే విద్యాధరపురం, ఇంకా టైబీరియస్ వెండి నాణ్యాలు శాలిహొండంలో కూడా దొరికాయి. సో ఇట్లాంటివి ఏమైనా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏమనిపించింది అంటే నాకు 52 బంగారు నాణ్యాలు దొరకడం అనేది కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది. 52 బంగారు నాణ్యాలు కదా నంద్యాలలో దొరికాయి. పయస్, ఆంటోనియస్ పయస్ అనే యొక్క రోమన్ రాజు యొక్క నాణ్యాలు ఇవి. నెక్స్ట్ వీరి కాలంలో ఉన్న మత పరిస్థితుల గురించి తెలుసుకుందాం. ఈ కాలంలో ఉన్న మతాధికారిని లేకపోతే మత పెద్దని ఏమని పిలిచేవారంటే మహా అర్చక అని పిలిచేవారు ఈ కాలంలో. వీరి కాలంలో కర్ణాటక మరియు కళింగ రాష్ట్రాలలో జైన మతం బాగా ప్రాచుర్యంలో ఉండేది. మన ఆంధ్ర తెలంగాణలో మాత్రం బౌద్ధ మతం బాగా ప్రాచుర్యంలో ఉండేది. అలా అనేసి మిగతా మతాలు లేవా అంటే వైదిక మతం కానీ నెక్స్ట్ వైష్ణవ మతం, శైవ మతం ఇవి కూడా ఉండేవి
మనుగడలోనే ఉండేవి. కాకపోతే ఎక్కువ మంది పాటించేవారు కాదు ఈ మతాల్ని. మన రాజులు, శాతవాహనుల రాజులు, మెజారిటీ శాతవాహనుల రాజులు వైదిక మతాన్ని పాలించినప్పటికీను బౌద్ధ మతాన్ని బాగా ఆదరించారు. వారి యొక్క రాణుల యొక్క ప్రోద్బలంతోనూ ఎలానో వైదిక మతంలో ఉన్నా సరే రాజులు ఈ యొక్క బౌద్ధ మతాన్ని బాగా ఆదరించారు. సో అదే ఇక్కడ మనం మెన్షన్ చేయబడి జరిగింది. సో మన రాజులు, శాతవాహనులు ఎక్కువ మంది వైదిక మతాన్ని ఫాలో అయ్యారు. సో వైదిక మతం గురించి తెలుసుకున్నాం. సో ఈ కాలంలో వైదిక మతం ఉంది అని చెప్పడానికి వైదిక మతం ప్రధాన లక్షణం ఏంటరా అంటే ఈ యొక్క వైదిక క్రతువులు అంటే రిచువల్స్, అంటే మనం చేస్తాం కదా యజ్ఞ యాగాదులు, ఇవే ప్రధానంగా దీని యొక్క మనుగడకి ప్రధాన కారణం వైదిక మతానికి. సో ఈ కాలంలో మొదటి శాతకర్ణి కానీ, గౌతమిపుత్ర శాతకర్ణి, ఇక రెండవ శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, వీళ్ళ గొప్ప గొప్ప రాజులందరూ చాలా వైదిక క్రతువుల్ని నిర్వహించారు. అది మనందరికీ తెలిసిందే. మొదటి శాతకర్ణి అయితే ఈ ఒక వైదిక క్రతువులు నిర్వహించి బ్రాహ్మణులకి గో, భూ మరియు బంగారు నాణ్యాలను కూడా దానం చేశాడు. ఇదే యొక్క నానేఘట్ శాసనం, మీకు నాగానిక వేయించినటువంటి నానేఘట్ శాసనం గురించి వినే ఉంటారు. మొదటి శాతకర్ణి గొప్పతనం గురించి ఆ శాసనం తెలియజేస్తుంది. ఆ శాసనంలోనే ఇంద్ర, వాసుదేవ, యమ, వరుణ, సూర్య, చంద్ర, ఈ చంద్రుని యొక్క ప్రార్థనలు బాగా మనకు కనిపిస్తాయి ఈ యొక్క నానేఘట్ శాసనంలో. సో దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే ఆ కాలంలో వైదిక మతం కూడా ఉండేది, మనుగడలో ఉండేది అనేసి మనకు అర్థమవుతుంది. ఈ నాసిక్ శాసనంలో కూడాను మనకి ఈ యొక్క బిరుదులు, గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు ఏక బ్రాహ్మణ అని కానీ, ఆగమ నిలయ అని కానీ ఇవి మెన్షన్ చేయబడ్డాయి. ఇవన్నీ వైదిక మతానికి సంబంధించిన బిరుదులే. సో ఈ కాలంలో ఈ యొక్క శాతవాహన రాజులు కూడా వైదిక మతాన్ని పాటించారని, వైదిక మతం కూడా కొంత మనుగడలో ఉంది, బౌద్ధ మతం అంత కాకపోయినా కొంత మనుగడలో ఉంది అనేసి మాత్రం మనకు అర్థమవుతుంది. ఇదే నాసిక్ శాసనంలోనే గౌతమిపుత్ర శాతకర్ణుడు తాను ఈ యొక్క రాముడు, కేశవుడు, భీముడు, అర్జునుడి నుంచి తాను స్ఫూర్తి పొందినట్లు ఈ యొక్క నాసిక్ శాసనంలో పేర్కొన్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి అంటే గౌతమి బాలశ్రీ వేయించింది. గౌతమిపుత్ర శాతకర్ణి ఈ యొక్క యుగ పురుషుల నుంచి తన యొక్క ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు, ఆదర్శంగా తీసుకున్నాడు అనేసి మాత్రం గౌతమి బాలశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణిని ఉద్దేశించి తెలుపబడింది. సో ఇవి వైదిక మతం గురించి పెద్దగా ఏమీ లేవు. ఈ వైదిక క్రతువులు నిర్వహించారు. ఎవరెవరు నిర్వహించారంటే రెండవ శాతకర్ణి, మొదటి శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, ఇటువంటి గొప్ప గొప్ప రాజులు ఈ యొక్క వైదిక క్రతువులు నిర్వహించారు. సో ఇక మొదటి శాతకర్ణి భూదానాలు చేశాడు, ఇవన్నీ ఉన్నాయి. ఇంతే. నెక్స్ట్ భాగవత మతం, జైన మతం గురించి మనం ప్రధానంగా జైన మతం గురించి కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ భాగవత మతం గురించి. భాగవత మతాన్ని స్థాపించిన వాడు వాసుదేవుడు, శ్రీకృష్ణుడు ఈ యొక్క భాగవత మతాన్ని స్థాపించిన వాడు. సో ఈ యొక్క ప్రధాన కేంద్రం ఏంటంటే ఈ భాగవత మతానికి మధుర, నార్త్ ఇండియాలోని మధుర. ఇది మనకి రెండవ రాజు అయినటువంటి సిముకుడు తర్వాత వచ్చిన రెండవ రాజు, శాతవాహన రాజు అయినటువంటి కృష్ణుడి కాలంలో మనకి ఈ యొక్క భాగవత మతం మన శాతవాహన రాజ్యంలోకి, మన ఆంధ్ర ప్రాంతంలోకి ఎంటర్ అయింది. సో ఇక ఈ భాగవత మతం ప్రాచుర్యంలో ఆ కాలంలో ఉండేది బుద్ధిజం కంటే అని ఎలా చెప్పచ్చు అంటే ఈ కృష్ణుడి యొక్క పేరుతోనే, భాగవత మతంలో ప్రధానమైన ఉన్న పేరుతోనే ఆ కృష్ణుడు లేదా కన్హుడు అతని పేరుని పెట్టుకున్నాడు శాతవాహన రాజు. సో అతను మ్యాక్సిమం ఈ భాగవత మతాన్నే పాటించినట్లు మనం గ్రహించవచ్చు అతని పేరు వల్ల. సో కృష్ణుడి కాలంలో ఈ భాగవత మతం మన ఆంధ్ర ప్రాంతంలోకి ఎంటర్ అయింది కృష్ణుడి కాలంలోనే. సో అతను ఆదరించాడు కూడా ఆ భాగవత మతాన్ని. నెక్స్ట్ హాలుడు రచించిన గాథా సప్తశతిలో శ్రీకృష్ణుడి గురించి మనకి కొన్ని మెన్షన్ చేయబడ్డాయి కొన్ని విషయాలు. సో శ్రీకృష్ణుడిని మధుమదనుడు అని, దామోదరుడు అని, లక్ష్మీనారాయణుడు అనేసి హాలుడు గాథా సప్తశతిలో మెన్షన్ చేయబడింది. సో ఈ యొక్క హాలుడు గాథా సప్తశతి చేసిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భారతీయ వాజ్మయంలో అంటే ఇండియన్ లిటరేచర్లో ఫస్ట్ టైం రాధా అనే క్యారెక్టర్ని ఈ హాలుడే తీసుకొచ్చాడు గాథా సప్తశతిలో. ఇదే గాథా సప్తశతిలోనే గోపికల గురించి కానీ లేకపోతే యశోద గురించి కానీ కూడా బాగా మెన్షన్ చేయబడడం జరిగింది. ఇక నానాఘట్ శాసనం ఉంది కదా, వైదిక మతాన్ని గురించే కాదు భాగవత మతాన్ని గురించి కూడా కొంచెం తెలియజేస్తుంది మనకి. ఎందుకంటే వాసుదేవ, సంకర్షణ, కేశవ, గోవర్ధన, కృష్ణ, గోపాల ఇటువంటి పేర్లన్నీ ఈ నానేఘట్ శాసనంలో పేర్కొనబడ్డాయి. సో దానివల్ల ఈ కాలంలో ఈ యొక్క భాగవత మతం కూడా మనుగడలో ఉండేది అనేసి మనం గ్రహించవచ్చు. సో గౌతమిపుత్ర శాతకర్ణి వేసిన ఈ శాసనాలలో కొన్ని శాసనాలలో ఈ యొక్క భాగవత మతానికి సంబంధించిన సింబల్స్ కూడా, గుర్తులు కూడా మనకి కనబడ్డాయి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి వేసిన శాసనంలో. సో
వీటన్నిటి బేస్ చేసుకునేసి శాతవాహనుల కాలంలో తొలి శాతవాహనుల కాలం నుంచి మలి శాతవాహనుల వరకు కూడాను భాగవత మతం కొంచెం మనుగడలో ఉంది, ప్రాచుర్యంలోనే ఉంది అనేసి ఈ యొక్క రుజువులతో మనం చెప్పచ్చు. ఇదే భాగవత మతమే రానున్న కాలంలో వైష్ణవ మతంగా రూపుదిద్దుకుంది. ఇక కృష్ణుడు కాస్త కృష్ణుడితో పాటు మహావిష్ణువు, శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహ స్వామి వీరంతా కూడా ప్రధానమైన దేవుళ్ళు అయ్యారు ఈ యొక్క వైష్ణవ మతంలో. నెక్స్ట్ శైవ మతం గురించి, ఈ కాలంలో శైవ మతం గురించి తెలుసుకున్నాం. శైవ మతాన్ని స్థాపించిన వాడు లవకుశ శివాచార్యుడు. ఈ యొక్క శైవ మతాన్ని స్థాపించిన వాడు. సో హాలుని గాథా సప్తసతిలో మనకి చాలా ఈ యొక్క శైవ మతం గురించి ఆ కాలంలో మనుగడలో ఉంది అని చెప్పడానికి చాలా ఆధారాలు దొరుకుతాయి. ఏంటంటే ఈ గణపతి మరియు విష్ణువుని పూజించడం అనేది ఈ యొక్క హాలుని గాథా సప్తసతిలో మనకు పేర్కొనబడుతుంది. గాథా సప్తసతి మొదట్లోనూ మరియు చివరిలోనూ గౌరీ స్తోత్రం అనేది ఉంటుంది. ఇందులో శివుడికి మరియు మహావిష్ణువుని చాలాసార్లు స్మరించుకుంటారు. సో పశుపతి, రుద్ర, గౌరీ, గణపతి, పార్వతి అనే పేర్లు ప్రముఖంగా ఈ యొక్క హాలుని గాథా సప్తసతిలో మనకి వినబడతాయి. నెక్స్ట్ శాతవాహనుడు, మలి శాతవాహనుడు, తొలి శాతవాహనుడు కాదు, మలి శాతవాహనుడు. తొలి శాతవాహనుల కాలంలో మేబీ ఇది అంత ప్రాచుర్యంలో లేకపోవచ్చు. హాలుడు కూడా ఒక 17వ కింగు, తొలి శాతవాహనుల్లో కింగే. కాకపోతే తొలి శాతవాహనుల్లో చివరిలో వచ్చిన కింగ్ హాలుడు కూడా. ఆ టైంలో అంటే ఇంచుమించు ప్రాచుర్యంలోకి వస్తుంది ఈ శివ మతం అని కనుక్కోవచ్చు. కానీ మలి శాతవాహనంలో చివరిలో శివస్కంద కానీ, చండశ్రీ కానీ, శివశ్రీ కానీ ఈ పేర్లను బట్టి ఏంట్రా అంటే ఏం చెప్పచ్చు అంటే మలి శాతవాహనుల కాలంలో మాత్రం శైవ మతం బాగా ప్రాచుర్యంలో ఉండేది అని మాత్రం మనం చెప్పచ్చు. ఈ శాతవాహనుల కాలంలో నాణ్యాలపైన స్వస్తిక్ సింబల్ కూడా కనబడింది. సో ఇంకొక ప్రధానమైన శైవ మతం ఈ కాలంలో ప్రాచుర్యంలో ఉంది అని చెప్పడానికి ప్రధానమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్, గుడిమల్లం టెంపుల్. గుడిమల్లంలో ఉన్న లింగం, పరశురామ ఆలయం ఉంది, పరశురామ టెంపుల్, పరశురామ ఆలయం. సో మొట్టమొదటి శివాలయం ఇది. మొత్తం భారతదేశంలో మొట్టమొదటి శివాలయం ఎవరు నిర్మించిందంటే శాతవాహనులు నిర్మించారు. అది ఏంటంటే గుడిమల్లము. ఈ గుడిమల్లం ఎక్కడ ఉంది కూడా చెప్తాను. తిరుపతి జిల్లాలో ఉంది. తిరుపతి జిల్లాలో అంటే జిల్లాలోనే ఉంది. తిరుపతి పక్కనే, తిరుపతి నుంచి ఒక 15 నుంచి 20 కిలోమీటర్లు వస్తుంది. ఏరుపేడు అనేసి ఉంటుంది. తిరుపతి ఐఐటి క్యాంపస్ పక్కన ఉంటుంది గుడిమల్లం అనే ఊరు. సో అక్కడ ఉంటుంది ఈ గుడిమల్లం శివాలయము. సో ఈ యొక్క శివలింగం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఏకముఖ లింగం అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏకముఖ లింగం అంటారు దీన్ని, ఏకముఖ లింగము. ఈ లింగానికి మనిషి రూపం ఇచ్చారు. లింగమే కాదు, మనిషి రూపంలో కూడా శివుడు ఉంటాడు. ఆంథ్రోపోమార్ఫిక్ ఫామ్ కూడా ఇచ్చారు. ఈ శివుడు నిలబడుకొని ఉంటాడు. ఒక ఎడమ చేతిలో గొడ్డలి బాణంలాగా పట్టుకునేసి, కుడి చేతిలో ఒక మేకను పట్టుకొని చాలా ఉగ్ర రూపంలో ఉంటాడు. జుట్టు మొత్తం విరబూసుకొని ఈ శివుడు ఇక్కడ మనకు కనబడతాడు ఉగ్ర రూపంలో. దీన్ని త్రిమూర్తి లింగం అని కూడా కొంతమంది వాదిస్తూ ఉంటారు. త్రిమూర్తి ఎందుకంటే ఈ కింద ఇక్కడ ఉన్న అతను కొంచెం పొట్టిగా ఉన్నాడు కదా, ఇతను బ్రహ్మ అని, ఇతను మహావిష్ణువు, రాముడు, పరశురాముడు అనేసి ఇది లింగం అనేసి, మొత్తం త్రిమూర్తులు ఉన్న లింగము అనేసి చాలామంది హిస్టోరియన్స్ వాదన. అలాగే శైవ మతానికి చెందిన 14 శివాలయాలు కూడా కర్నూలు వీరాపురంలో బయటపడ్డాయి ఈ శాతవాహనుల కాలం నాటి. సో వీటి బట్టి మనం ఈ శాతవాహనుల కాలంలో శైవ మతం కూడా కొంచెం ప్రాచుర్యంలో ఉంది అనేసి మనం చెప్పచ్చు. ఇక జైన మతం గురించి మాట్లాడుకున్నాం. జైన మతము శ్వేతంబరాసు, దిగంబరాసుగా విడిపోయింది అనేసి మనకు తెలుసు. ఈ మనకి శాతవాహనుల సామ్రాజ్యం చుట్టుపక్కలలో మాత్రం దిగంబర జైన మతం కొంచెం ప్రాచుర్యంలో ఉండేది. శ్వేతంబర కాదు, దిగంబర అంటేనే సౌత్ ఇండియాలోనే ఫేమస్. సో అలాగనే మన ఆంధ్రాలో కూడా దిగంబర జైన మతం కొంచెం ప్రాచుర్యంలో ఉండేది. మనోడు ఉన్నాడు కదా, మూల పురుషుడు శాతవాహన వంశానికి, అతను మరియు సిముకుడు కూడా జైన మతాన్ని పాటించినట్లు మనకు తెలుస్తుంది. సిముకుడు తర్వాత వచ్చింది కృష్ణుడు, అతను భాగవత మతాన్ని పాటించాడు. నెక్స్ట్ వచ్చింది మొదటి శాతకర్ణి, అతను వైదిక మతాన్ని పాటించాడు. సో అట్లా వైదిక మతంలోకి కన్వర్ట్ అయిపోయారు మన శాతవాహన రాజులు. సో ఇతను శాతవాహన వంశానికి మూల పురుషుడు. శాతవాహనుడు జైన బసదిని కూడా, కొండాపూర్ తెలంగాణలో జైన బసదిని నిర్మించినట్లు మనకి తెలుస్తుంది. నెక్స్ట్ జనప్రభ సూరి రచించిన కల్ప ప్రదీప అనే ఒక గ్రంథంలో ఏం తెలుపుతున్నారంటే, శాతవాహనుని 52 మంత్రులు ఉండేవారు. ఆ 52 మంత్రులు 52 జైన మతానికి సంబంధించిన ఆలయాలను నిర్మించాడు అనేసి ఈ జనప్రభ సూరి రాసిన కల్ప ప్రదీప అనే ఒక గ్రంథం మనకు తెలుపుతుంది. జనప్రభ సూరి మనకి ఈ విషయాన్ని బట్టి చెప్పచ్చు. జనప్రభ సూరి అనేవాడు జైన మతానికి సంబంధించిన మాంక్ అనేసి, ఈ కల్ప ప్రదీప అనేది జైన మత గ్రంథం అనేసి మనం చెప్పచ్చు. ఈ కాలంలోనే ఈ ప్రతిష్టానపురానికి కాలక సూరి అనే ఒక బౌద్ధ భిక్షు, చాలా ఫేమస్ బౌద్ధ భిక్షు వచ్చాడు
అనేసి మనం చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ యొక్క సంప్రతి అనేసి ఒకరు ఉన్నారు, అశోకుడు మనవడు. ఇతన్ని అశోక ఆఫ్ జైన రిలీజన్, జైన మతానికి అశోకుడు అని కూడా పిలుస్తాడు. బౌద్ధ మతానికి అశోకుడు మామూలు అశోకుడు అయితే, జైన మతానికి అశోకుడు అతను మనవడు సంప్రీతి అనేసి. ఇతను వడ్డేమాను కొండలో, అమరావతి స్తూపానికి దగ్గరలో ఉన్న వడ్డేమాను కొండలో ఒక విహారాన్ని నిర్మించాడు అనేసి ఒక శాసనాలు తెలుపుతున్నాయి. అలాగే కారవేలుడు మహామేఘ వాహన విహారాన్ని వడ్డేమాను కొండలో నిర్మించాడు అనేసి కూడా ఈ యొక్క శాసనాలు తెలుపుతున్నాయి. సో నెక్స్ట్ వీరి కాలంలో ఇంపార్టెంట్ జైన సెంటర్ ఏంటంటే వడ్డేమాను కొండ అనేసి. మీరు ఇక్కడ మనం ఇంపార్టెంట్ జైన సెంటర్స్ అని చెప్పము, కాకపోతే ఈ యొక్క వడ్డేమాను కొండలో కారవేలుడు మరియు సంప్రీతి ఇద్దరు విహారాలు నిర్మించారు. కారవేలుడు మహామేఘ వాహన విహారం నిర్మించాడు, అలాగే ఈ యొక్క సంప్రీతి మామూలు విహారాన్ని నిర్మించాడు. దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ఈ యొక్క వడ్డేమాను కొండ జైన మతానికి సంబంధించిన సెంటర్ అని చెప్పవచ్చు. అలాగే గుంటుపల్లి కూడా మొదట జైన మత సెంటర్గానే ఉండేది, తర్వాత దాన్ని బౌద్ధ మతానికి సంబంధించిన దానిగా మార్చేశారు. జైన మతానికి సంబంధించిన తీసేసి నెక్స్ట్ విజయవాడ వేనాకతిపురం అనే ఊర్లో, విజయవాడ దగ్గరలో వేనాకతిపురంలో ఈ జైన మతానికి సంబంధించిన ఒక సమావేశం కూడా జరిగింది అనేసి, దానికి ఆ జైన మత సమావేశానికి అర్హబలి అనే అతడు ఆ ప్రెసిడెంట్గా కూడా చేశాడు అనేసి మనకి శాసనాల ద్వారా తెలియజేస్తున్నారు. సో ఈ కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో దొరికిన ప్రధానమైన జైన మత సెంటర్స్ ఏవిరా అంటే వడ్డేమాను కొండ విహారాలు ఉన్నాయి, పేరూరు కడప జిల్లాలోని పేరూరు, కొలనుపాకు తెలంగాణలో కొలనుపాకు, గుంటుపల్లె ప్రధానంగా మొదట్లో జైన మత కేంద్రంగా ఉన్నా సరే తర్వాత అది బౌద్ధ మత కేంద్రంగా మారిపోయింది, ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసాం. సో ఇది నీకు వడ్డేమాను కొండ, శాతవాహనుల కాలంలో వడ్డేమాను కొండ దేనికి ప్రసిద్ధి అని అడుగుతారు. జైన మతానికి బౌద్ధ మత కేంద్రము, లేకపోతే ఒక శివుడి ఆలయం ఉంది, ఇట్లాంటి నాలుగు ఇస్తారు. సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది వడ్డేమాను కొండ అనగానే జైన మతానికి సంబంధించింది. నెక్స్ట్ కొండాచార్యుల గురించి, జైనిజం గురించి, ఆంధ్రాలో జైనిజం గురించి చదువుతున్నాం అంటే కొండాచార్యుల గారి గురించి కూడా తెలుసుకోవాలి. ఇతను అనంతపురం దగ్గరలో నివసించేవాడు కొండాచార్యులు. ఏ ఊరంటే గుంతకల్లు దగ్గర కొనకొండ్ల అనే గ్రామంలో ఈయన నివసించేవాడు, ఈ యొక్క కొండాచార్యులు. ఇతను ఫేమస్ దిగంబర శక్తికి సంబంధించిన జైన మత భిక్షువు. ఇతను అనేకాంతవాద అనే ఒక జైన మతంలో ఉన్న ఒక థీరీని, ఒక సిద్ధాంతాన్ని ఇతను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఇతను 2 ఉపశాఖలను కూడా దిగంబరలో స్థాపించాడు. అది ఏంటంటే బలాత్కారగణ, నెక్స్ట్ వక్రగజ్జ. ఈ 2 ఉప సబ్సెక్ట్స్ని కూడా కొండాచార్యులు గారు తీసుకొచ్చారు. కొండాచార్యులు గారికి ఉన్న ఇతర పేర్లు అంటే పద్మనంది భట్టారకుడు, వక్రగీవుడు, గ్రద్దపించుడు, ఏలాచార్యుడు. ఈ 4 ఇతనికి ఉన్న ఇతర పేర్లు. ఇతను రాసిన 84 పుస్తకాల్లో ప్రముఖమైన పుస్తకాల గురించి మనం కొంచెం ఏవేవి రాశాడని తెలుసుకున్నాం. మూలాచారం, దేశభక్తి, పంచశక్తియ, ఆయన సారం, నియమసారం, ప్రవచన సార, సమయసార. ఈ సారా అని వచ్చేవన్నీ కొండాచార్యులు గారి అనేసి చిన్నవి ఏవి మన ట్రిక్స్ లాగా, ఇవి ఒక గుర్తులాగా ఇవి మనం పెట్టుకోవచ్చు. ఆయన సార, నియమసార, ప్రవచన సార, సమయసార, నెక్స్ట్ పంచమశక్తియ, మూలాచారము, దేశభక్తి. ఇవన్నీ ఇతను రాసిన పుస్తకాలు. ఇతని యొక్క శిష్యుల గురించి మాట్లాడుకుందాం. కొండకీర్తి, ఇతను సూత్రావతారం అనే ఒక పుస్తకాన్ని రచించాడు. నెక్స్ట్ ఇంద్రనంది, ఇతను శృతావతారం అనే పుస్తకాన్ని రచించాడు ఈ ఇంద్రనంది. సింహనంది అనే ఇతను వక్రగజ్జ ఆశ్రమాన్ని నిర్మించాడు. ఈ సింహనంది అనే అతను, వక్రగజ్జ అనేది కొండాచార్యులు స్టార్ట్ చేసిన జైనిజంలో ఒక సబ్సెక్ట్. దానికి సంబంధించిన ఆశ్రమాన్ని ఈ యొక్క సింహనంది అనేవాడు నిర్మించాడు, వక్రగజ్జ అనేదాన్ని. నెక్స్ట్ సామంతభద్ర, బాలక పించ అనే వీళ్ళిద్దరూ కూడా ఇతని యొక్క శిష్యులుగానే చెప్పుకోబడ్డారు, కొండాచార్యులు. ఇది ఈ జైన మతానికి సంబంధించింది వీరి కాలంలో. బౌద్ధ మతం గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క బుద్ధుడు బతుకున్న కాలంలోనే మన బౌద్ధ మతం అనేది ఆంధ్ర ప్రాంతంలోకి వచ్చింది అనే చరిత్రకారుల వాదన.
శంబాల రాజు అయినటువంటి సుచేంద్ర యొక్క ఇన్విటేషన్ మేరకు బుద్ధుడు ఆ కాలంలోనే దాన్ని కట్టడానికి అమరావతికి విచ్చేసి కాలచక్రయానాన్ని బోధించాడు అనేసి బౌద్ధ మత గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. సో దీన్ని బట్టి ఆంధ్రాలో బౌద్ధుని కాలంలోనే బౌద్ధ మతం ఎంటర్ అయ్యింది అనేసి మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ఈ సుత్తనిపాదం మరియు కథావత్తు ప్రకారం మనకి బౌద్ధ మతం ఈ రెండు గ్రంథాలు ఈ యొక్క బౌద్ధ మతానికి సంబంధించిన గ్రంథాలే, సుత్తనిపాదం మరియు కథావత్తు. వీటి ప్రకారం బౌద్ధ మతం అశోకుడు కాలానికి ముందే మన ఆంధ్రాలో బౌద్ధ మతం ఎంటర్ అయింది అనేసి చెప్తున్నాయి. ఈ యొక్క కథావత్తు ప్రకారం ఏంటంటే 3వ బౌద్ధ సంగీతి అంటారు, బుద్ధిస్ట్ కౌన్సిల్ పాటలీపుత్రలో జరిగింది. సో దానికి అంధకులు వచ్చారు అనేసి ఈ యొక్క కథావత్తు తెలియజేస్తుంది. అంధకులు అంటే ఎవరో కాదు, ఆంధ్రాకి సంబంధించిన వారు ఆంధ్రులు అనేసి. నెక్స్ట్ ఈ బావరి వృత్తాంతం అనేది సుత్తనిపాదంలో ఒకటి ఉంది, బావరి వృత్తాంతం అనేసి. దీని ప్రకారం ఏంటంటే బావరి అనే ఒక రాజు అతని యొక్క 16 మంది శిష్యులతో కలిసి ఈ బౌద్ధ మతంలోకి వచ్చేసాడు అనేసి ఈ యొక్క బావరి వృత్తాంతం మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ రెండో బౌద్ధ సంగీత్ రెండో బుద్ధిస్ట్ కౌన్సిల్ అంటారు, అది వైశాలిలో జరిగింది. దీనికి మహాదేవ భిక్షు, మన ఆంధ్రాలో చాలా పెద్ద ఫేమస్ బౌద్ధ భిక్షు మహాదేవ భిక్షు అనే అతను. సో అతను అటెండ్ అయ్యాడు అనేసి తెలుస్తుంది. ఈ రెండో బుద్ధిస్ట్ కౌన్సిల్లోనే బౌద్ధ మతం 2 శాఖలుగా విడిపోతుంది. మొదటిది ఏంటంటే స్థవిరవాద లేకపోతే తెరవాద అంటారు, రెండవది మహాసాంఘికులు అంటారు. ఈ స్థవిరవాద తెరవాదనే తర్వాత కాలంలో 4వ బుద్ధిస్ట్ కౌన్సిల్లో హీనయాన బుద్ధిజంగా, ఈ మహాసాంఘికులే తర్వాత కాలంలో మహాయాన బుద్ధిజంగా రూపుదిద్దుకున్నాయి. సో ఈ యొక్క మహాసాంఘికులు తర్వాత కాలంలో ఏ విధమైన శక్తిగా రూపుదిద్దుకున్నారు అనేసి 2021 సివిల్స్లో క్వశ్చన్ అడిగారు, మహాయాన బుద్ధిజం. సో నెక్స్ట్ స్థవిరవాద లేకపోతే తెరవాద బుద్ధిజం తర్వాత కాలంలో హీనయాన బుద్ధిజంగా మారింది. సో ఈ యొక్క అశోకుడు 13వ శిలాశాసనం ప్రకారం కూడాను ఆంధ్రులు అనేవారు బౌద్ధ మతాన్ని పాటిస్తున్నారు అనేసి మనకి అశోకుడు 13వ శిలాశాసనం 13th రాక్ ఎడిక్ట్ తెలియజేస్తుంది. నెక్స్ట్ మరియు ధూళికట్ట మరియు పాషగాంలో స్తూపాలు ఉన్నాయి. ఇవి క్రీస్తు శకం రెండవ శతాబ్దంలోనే ఇవి నిర్మించబడ్డాయి. ఇవి పాషగాంలో ఈ యొక్క స్తూపము చెన్నపూస అనేవాడు నిర్మించాడు అనేసి బిఎన్ శాస్త్రి గారి యొక్క అభిప్రాయం. బిఎన్ శాస్త్రి గారు పాషగాంలో ఉన్న స్తూపాన్ని చెన్నపూస అనే ఒక వ్యక్తి, ఒక రాజు, నాగవంశానికి చెందిన ఒక రాజు నిర్మించాడు, చెన్నపూస అనే నాగవంశానికి చెందిన రాజు నిర్మించాడు అనేసి ఈ యొక్క బిఎన్ శాస్త్రి గారి యొక్క అభిప్రాయం. నెక్స్ట్ మహావంశం అనే ఒక మహాగ్రంథం ఉంది, బౌద్ధ మతానికి సంబంధించిన గ్రంథం మహావంశము. దానిలో దుప్పగామిని అనే సింహల రాజ్యానికి చెందిన ఒక రాజు అనురాధపురంలో ఒక స్తూపాన్ని నిర్మిస్తాడు. దానికి మన ఆంధ్రాలో పల్నాడు జిల్లాలో పల్నాడు ప్రాంతం నుంచి 4,50,000 మంది ఈ యొక్క బౌద్ధ మత భిక్షువులతో మహాస్థివిరుడు ఈ యొక్క అనురాధపురానికి వెళ్తాడు అనేసి ఈ యొక్క మహావంశం అనేది మనకు తెలియజేస్తుంది. దుప్పిగామిని నిర్మించిన అనురాధపురంలో నిర్మించిన స్తూపానికి మన మహాస్థవిరుడు 4,50,000 మందిని తీసుకెళ్తాడు. నెక్స్ట్ 4వ బౌద్ధ సంగీత గురించి మాట్లాడుకుందాం. 4వ బౌద్ధ సంగీతంలో ఇంచుమించు 18 శక్తులు, ఆ టైంకి 18 శక్తులు ఉన్నాయి, అంటే 18 శాఖలు ఉన్నాయి బౌద్ధ మతంలో. దాంట్లో 9 శాఖలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినవి. దీంట్లో 8 మహాయాన బుద్ధిజానికి సంబంధించినవి, 1 హీనయాన బుద్ధిజానికి సంబంధించిన శక్తులు. ఒకటి హీనయానకు సంబంధించిన శక్తి ఉంది, అదేంట్రా అంటే మహిషాసక అనే యొక్క శాఖ హీనయానకు సంబంధించింది. మిగతా 8 శాఖలను మనకి మహాయానానికి సంబంధించిన శాఖలే. మహాయానానికి పుట్టినిల్లు మన ఆంధ్ర రాష్ట్రం అనే చెప్పుకోవచ్చు, నాగార్జునకొండ, ఈ ధరణికోట, అమరావతి అని చెప్పచ్చు మహాయాన బౌద్ధ మతానికి. సో ఈ 18 బౌద్ధ శాఖలు రెండు శక్తిగా, పెద్ద శక్తులుగా విడిపోయాయి. ఒకటి మహాయాన బుద్ధిజం, రెండో హీనయాన బుద్ధిజం. ఈ స్థవిరవాద తెరవాద వీటికి సంబంధించిన శాఖలన్నీ హీనయాన బుద్ధిజంగా ఫామ్ అయిపోయాయి. హీనయాన బుద్ధిజం అంటే బుద్ధుడు దేవుడు కాదు అని నమ్మడం, ఆయన యొక్క చెప్పిన విషయాలను మాత్రమే సమాజంలోకి తీసుకెళ్ళడం. మహాయాన బుద్ధిజం అంటే అలా కాదు, దేవుడిని విగ్రహ రూపంలో ఆరాధించడం, బుద్ధుడు దేవుడు అని నమ్మడం, అతని యొక్క సింబల్స్ ఉన్నాయి కదా, మహాపరినిర్వాణ, బోధి చెట్టు, ఇవన్నీ వీటిని పూజించడం, స్తూపాలు నిర్మించడం, ఇవన్నీ మహాయాన బుద్ధిజం యొక్క లక్షణాలు ఇవి. సో ఈ మహాసాంఘికులే నేను ఇందాక చెప్పాను,
మహాయాన బౌద్ధ మతంగా మారారు. నెక్స్ట్ స్థావరవాద లేకపోతే థెరవాద సంబంధించిన శాఖ వాళ్ళే హీనయాన బుద్ధిజంగా మారారు. నెక్స్ట్ వజ్రయాన బుద్ధిజం అని కూడా ఉంది. అది కూడా దాని పుట్టినీళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్. వజ్రయానం మ్యాక్సిమం ఈ మంత్రతంత్రాలకు సంబంధించింది. సో ఇంచుమించు హిందూ మతానికి సంబంధించిన అవే ఉంటాయి వజ్రయానంలో కూడా. వాటి గురించి నెక్స్ట్ బౌద్ధ మతం అంతరించిపోవడానికి గల కారణాలలో ఈ వజ్రయానం కూడా ఒకటి. దాని గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ మహాయాన బుద్ధిజంలో ఉన్న ప్రధాన శాఖలు 18 శాఖలు 2 శాఖలుగా విడిపోయినాయి కదా మహాయానం హీనయానంగా. సో మహాయానంలో ఉన్న ప్రధాన శాఖలు ఏంటంటే మహాసాంఘికులు లేకపోతే ఆర్య సాంఘికులు అనేసి. దీని యొక్క ఇంపార్టెంట్ సెంటర్స్ ఏవంటే గుంటుపల్లి, అమరావతి, నాగార్జునకొండ, చాలిగుండం, ఆదుర్రు, ఇంద్రపాల నగరం. వీళ్ళ యొక్క ప్రధాన గ్రంథం ఏంటంటే ప్రజ్ఞాపారమితం అనే గ్రంథాన్ని వీళ్ళు చాలా సాక్రెడ్గా చూసుకుంటారు. నెక్స్ట్ కుక్కిటిక లేకపోతే గోకులక శాఖ కూడా ఈ మహాసాంఘికులకు సంబంధించిన శాఖనే. ఈ మహాసాంఘిక లేకపోతే ఆర్య సాంఘికులకు సంబంధించిన శాఖనే. నెక్స్ట్ చైతకవాదం. ఈ చైతకవాదాన్ని స్టార్ట్ చేసిన వాడు మహాదేవ భిక్షువు. అమరావతిలో స్టార్ట్ చేశాడు దీన్ని. రాజగిరిక, పూర్వశైల, అపరశైల, ఉత్తరశైల ఇవన్నీ సబ్సెక్ట్స్ అన్నీ ఈ యొక్క చైతకవాదం నుంచే పుట్టుకొచ్చాయి. ఈ చైతకవాదం యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏంటివంటే ఈ బుద్ధుని యొక్క పంచకళ్యాణాలు ఉన్నాయి కదా, సింబల్స్, ఇంపార్టెంట్ సింబల్స్, వాటిని పూజించడం, స్తూపాలను పూజించడం, ఇదే చైతకవాదం యొక్క ప్రధాన లక్షణం. సో నెక్స్ట్ పూర్వశైల లేకపోతే మహావీనశైల, ఇది ఆల్లూరు, అమరావతిలో ఉంది. నెక్స్ట్ ఉత్తరశైల, ఇది కూడా చైతకవాదం నుంచి వచ్చింది. జగ్గైపేట, బావికొండ, తొట్లకొండలో ఇది ఇంపార్టెంట్ సెంటర్స్ ఇవి. సో కథావత్తు ప్రకారం ఈ శైల అనే పేరున్న సెక్ట్స్ అన్నీ కూడాను ఉత్తరాంధ్రలోనే స్థాపించబడ్డాయి అనేసి. అపరశైల ఇవి కూడా అంతే. ఘంటసాల, నాగార్జునకొండ వీటి యొక్క ఇంపార్టెంట్ సెంటర్స్. నెక్స్ట్ బహుశ్రుతియ, నాగార్జునకొండలో వీళ్ళ యొక్క సత్యసిద్ధి శాస్త్రం, హరివర్మ రాసిన సత్యసిద్ధి శాస్త్రం అనేది వీళ్ళకి ప్రధాన గ్రంథం, వీళ్ళకి సేక్రెడ్ బుక్ సత్యసిద్ధి శాస్త్రం. నెక్స్ట్ సిద్ధారిక, దీని యొక్క ప్రధాన కేంద్రాలు గుంటుపల్లి, అమరావతి, గుడివాడ, ఘంటసాల. నెక్స్ట్ రాజగిరిక, గుంటుపల్లి. ఈ రాజగిరికి కూడా మీకు ఇక్కడ చెప్పాను, ఈ యొక్క చైతకవాదం నుంచి వచ్చిన సబ్సెక్టే ఇది కూడా. నెక్స్ట్ మిగతా శాఖలు ఈ మహాయాన బౌద్ధిజంలో ఉన్న ఇతర శాఖలు ఏమైనా చూసుకుంటే సర్వస్తవాద, హైమావతి, లోకోత్తరవాద ఇవన్నీ. నెక్స్ట్ శూన్యవాదం కూడా ఉంది. శూన్యవాదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వాడు లేకపోతే ఫౌండర్ అని చెప్పొచ్చు ఆచార్య నాగార్జునుడు. స్పృహలు లేక ఈ పుస్తకాలన్నీ రాశాడు కదా, చాలా గ్రేటెస్ట్ బౌద్ధిస్ట్ మాంక్ ఇతను. ఈ యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి కూడా ఇతని కోసం ఒక ఆరామాన్ని కూడా నిర్మించేస్తాడు నాగార్జునకొండలో 1500 గదులతో. అది కూడా ఆల్రెడీ యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో మనం చెప్పుకున్నాం ఈ శూన్యవాదాన్ని కూడా. నెక్స్ట్ హీనయాన బౌద్ధ మతంలో ఉన్న ఇంపార్టెంట్ 6 గురించి మాట్లాడుకుంటే మహిషాసక, వీటి యొక్క ఇంపార్టెంట్ సెంటర్ నేను చెప్పాను. ఆంధ్రప్రదేశ్లో 9 శాఖలు ఉంటే అందులో 8 శాఖలు మహాయాన బౌద్ధ మతానికి ఉంటే ఒక శాఖ మాత్రమే హీనయానానికి ఉంది. అది మహిషాసక శాఖ మాత్రమే. దానికి ఒక ఇంపార్టెంట్ సెంటర్స్ ఏంటంటే నాగార్జునకొండ, కేశనపల్లి. సో ఇక్కడ రాశాను. ఇక హీనయానంలో ఉన్న ఇతర శాఖలకు వస్తే నాసిక్లో భద్రయానీయులు అనే ఒక శాఖ ఉంది. సో మీకు గుర్తుండే ఉంటుంది, గౌతమి బాలశ్రీ భద్రయానీయులకి ఒక గుహాలయము మరియు విహారం కట్టి దానంగా ఇచ్చింది అనేసి నాసిక్ శాసనంలో. సో అది ఈ శాఖే, హీనయానానికి సంబంధించిన శాఖ. నెక్స్ట్ సౌతాంత్రిక శాఖ సోపార, మహారాష్ట్రలో ఉన్న సోపారలో ధర్మోత్తరీయులు. నెక్స్ట్ సమ్మతీయ శాఖ, సో మూల స్థవిరవాద, కశ్యపిక. ఇక తేరావాద, స్థవిరవాద అనేవి ఇంపార్టెంట్ శాఖలు హీనయానంలో. సో అవన్నీ హీనయానం గురించి ఇవి. నెక్స్ట్ ఇక మహాయాన బౌద్ధ మతంలో చైతకవాదం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చైతకవాదానికి పుట్టినీళ్ళు మన అమరావతి, నాగార్జునకొండ ప్రాంతము. సో దాని గురించి మాట్లాడదాం. చైతకవాదాన్ని చైతకవాదాన్ని కనుగొన్నది మాత్రం మహాదేవ భిక్షువు. మన ఆంధ్రదేశంలో బౌద్ధ మతాన్ని బాగా పెంపొందించిన వాడు మహాదేవ భిక్షువు. సో అతని ఈ వాదాన్ని కనుక్కున్నాడు. సో చైతకవాదంలో ముఖ్యమైనవి ఏంటంటే స్తూపాలని పూజించడం, ఆ చైత్యాలను పూజించడం, బుద్ధుని యొక్క సింబల్స్ని పూజించడం, బుద్ధుని యొక్క విగ్రహాలను పూజించడం, ఇది చైతకవాదం యొక్క ప్రధాన కర్తవ్యాలు ఇవి. సో ఇవి పంచకళ్యాణులు అంటారు. బుద్ధుని యొక్క జీవిత ఘట్టానికి సంబంధించిన 5 ముఖ్యమైన ఘట్టాలు ఇవి. సో లోటస్, కమల గుర్తు గౌతమ బుద్ధుడి యొక్క పుట్టుకి.
గుర్రం గుర్తు అతని రాజ్యాన్ని వదిలేసి మహాభినిష్క్రమణం అయిన దానికి గుర్తుగా గుర్రం గుర్తు, జ్ఞానోదయం అయిన దానికి గుర్తుగా బోధి చెట్టు. ఇక చక్రం వచ్చేసి అతను మొట్టమొదటి శర్మన్ మొదటి ఇచ్చిన శర్మన్ గురించి. నెక్స్ట్ స్తూపం వచ్చేసి అతను చనిపోయిన నిర్వాణం గురించి, బుద్ధుడు చనిపోయిన దాని గురించి. సో ఇక ఇది చైతకవాదం గురించి. విష్ణుదత్త అనే ఒక మహిళ నాసిక్లో ఉన్న విహారానికి 3500 కర్షపానాలు అంటే బంగారు నాణ్యాలు దానంగా ఇచ్చింది అనేసి శాసనాలు తెలుపుతున్నాయి. ఇక శాతవాహనుల్లో రెండవ రాజు కృష్ణుడు శ్రమణులకి అంటే శ్రమణ బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళకి నాసిక్లో ఒక గుహాని దానం చేసినట్లు తెలుస్తుంది. ఈ యొక్క బౌద్ధ భిక్షువుల కోసం ధర్మ మహామాత్య అనే ఒక అధికారిని కూడా ఈ కృష్ణుడు నియమించాడు. నెక్స్ట్ గౌతమి బాలశ్రీ గురించి వస్తే, గౌతమి బాలశ్రీ భద్రణీయ శాఖ సంబంధించిన బౌద్ధ భిక్షువుల కోసం ఒక గుహాలయాన్ని, ఒక విహారాన్ని కూడా దానం చేసింది. సో నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి బౌద్ధ భిక్షువుల కోసం 100 నివర్తనాల భూమిని దానం చేశాడు. మరియు సాంచి స్తూపానికి, సాంచిలో ఏదైతే ఉందో స్తూపం, బుద్ధుని యొక్క స్తూపం, దానికి తోరణాలు కట్టించాడు గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ రెండవ పులోమావి కార్లేలో గుహల్లో ఉన్న మహాసాంఘిక సంబంధించిన బౌద్ధ భిక్షువుల కోసం ఒక ఊరిని దానంగా ఇచ్చాడు. వారి యొక్క మెయింటెనెన్స్ కోసం ఒక ఊరిని దానంగా ఇచ్చాడు. ఇక యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి వస్తే, యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడు, ఇతను గొప్ప బౌద్ధ భిక్షువు. సో ఇతని కోసం ఒక శ్రీపర్వత విహారం అనే దాన్ని నిర్మించి దాన్ని ఆచార్య నాగార్జునుడికి అంకితం ఇచ్చాడు. సో 1500 గదులతో ఒక ఆరామాన్ని కూడా నిర్మించి ఆచార్య నాగార్జునుడికి బహుమతిగా ఇచ్చాడు యజ్ఞశ్రీ శాతకర్ణి మరియు గౌతమిపుత్ర శాతకర్ణి పాటించిన శాఖ ఏంటంటే భద్రయానీయ శాఖ. గౌతమి బాలశ్రీ ఎవరికైతే ఇది ఇచ్చిందో భద్రయానిక శాఖకి వాళ్ళే. నెక్స్ట్ ఫాహియన్ ప్రకారం శ్రీపర్వతం అంటే నాగార్జున కొండలో ఈ ఆచార్య నాగార్జునుడు ఒక పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు అనేసి ఫాహియన్ తన పుస్తకంలో రాశాడు. నెక్స్ట్ బౌద్ధ కేంద్రాలు, ముఖ్యమైన ఆంధ్రాలో మరియు తెలంగాణలో ముఖ్యమైన బౌద్ధ కేంద్రాల గురించి చూద్దాం. సో మంజుశ్రీ మూలకల్ప అనే ఒక గ్రంథం ప్రకారం ఆంధ్రాలో ధాన్యకటకం మరియు శ్రీపర్వతం, ధాన్యకటకాన్ని అమరావతిని కూడా అంటారు, ధనకడ అని అంటారు. సో శ్రీపర్వతం అంటే విజయపూరి, నాగార్జున కొండ కూడా అంటారు. ఇవి రెండు బౌద్ధ కేంద్రాలుగా ఈ యొక్క మంజుశ్రీ మూలకల్ప అనే గ్రంథం తెలుపుతుంది. ఇక చందావారం, ఈ యొక్క గుండ్లకమ్మ నది ఒడ్డున ఉంటుంది ఈ చందావారం అనేసి ఒంగోలు జిల్లాలో, ఇది కూడా ముఖ్యమైన బౌద్ధ కేంద్రము. నెక్స్ట్ ధూళికట్టలో బౌద్ధ విహారాలు మరియు బౌద్ధ స్తూపాలు బయటపడ్డాయి. ఇక్కడ ముచలిందుడు అనే నాగవంశానికి చెందిన ఒక రాజు, యొక్క శిల్పం ఇక్కడ బయటపడింది. సో ఈ యొక్క ధూళికట్టలు, ఇది తెలంగాణలోనే ఉంది. ధూళికట్ట మ్యాక్సిమం చాలా వరకు తెలంగాణలో ఉన్నాయి. ఈ మేర్జంపేటు, పాషగాం చెప్పాము, పాషగాంలో ఒక స్తూపం బయటపడింది అనేసి. పాషగాం ఇవి కూడా కరీంనగర్లో తెలంగాణలో ఉన్నాయి. ఫణిగిరి, గాజుల బండ కూడా సూర్యాపేట తెలంగాణలో ఉంది. ఇది మాత్రం జీలకర్రగూడెం, ఇక్కడ 12 స్తూపాలు బయటపడ్డాయి. ఇది మాత్రం వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంది, జీలకర్రగూడెం, ఇది కూడా నోట్ చేసుకోండి. ఇక నేలకొండపల్లి, చాలా ఇంపార్టెంట్ బౌద్ధ క్షేత్రము నేలకొండపల్లి, ఖమ్మంలో ఉంది. ఇక్కడ బుద్ధుని యొక్క కాంస్య విగ్రహము మరియు పాలరాయి స్తూపం ఇవి బయటపడ్డాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ నేలకొండపల్లి అనేది. ఇక కృష్ణా జిల్లాలో జగ్గైపేట, గుమ్మడిదుర్రు, అల్లూరు ఇక్కడ స్తూపాలు బయటపడ్డాయి. ఇవి కూడా ముఖ్యమైన బౌద్ధ క్షేత్రాలు. నెక్స్ట్ ఈ భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట మరియు కారుకొండ అనేవి కూడా ఇంపార్టెంట్ బౌద్ధ క్షేత్రాలు. నెక్స్ట్ నిర్మల్లో ఉన్న, తెలంగాణలో నిర్మల్ జిల్లాలో ఉన్న బాదనకుర్తి కూడా బౌద్ధ క్షేత్రమే. ఇక్కడ విహారాలు కూడా బయటపడ్డాయి. ఇక లాస్ట్ది ఇది నాగార్జున సాగర్ దగ్గర ఉంది, నల్గొండ జిల్లాలో. సో ఇది నందికొండ, ఇక్కడ కూడా విహారాలు అవి బయటపడ్డాయి. ఇది కూడా ముఖ్యమైన బౌద్ధ క్షేత్రం. ఇది ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్న బౌద్ధ క్షేత్రాలు. పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలా, ఆ పేర్లు ఇస్తారు. ఇది దేనికి ప్రసిద్ధి అని అడుగుతారు. జైన టెంపుల్స్గా, బౌద్ధ మతానికా, లేకపోతే హిందూ మతానికా, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇట్లా 4 ఆప్షన్స్ ఇస్తారు. మనం సెలెక్ట్ చేసుకోవాలి. బౌద్ధ మతం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ యొక్క నందికొండ కానీ, అశ్వరావుపేట, కారుకొండ ఇట్లాంటివి ఏ వచ్చినా సరే. సో ఇక ఈ కాలంలో శాతవాహనుల యొక్క వాస్తు శైలి అంటే ఆర్కిటెక్చర్, వారు కట్టిన గుళ్ళు కానీ, స్తూపాలు కానీ, ఇవి ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం. ముఖ్యంగా స్తూపాలు, విహారాలు, ఆరామాలు వీటి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే గుళ్ళు చాలా తక్కువ కట్టిన ఫేమస్ గుడి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, గుడిమల్లం షేవిజం గురించి. శివుడి ఏకముఖలింగం ఉంటుంది అక్కడ, చాలా ఫేమస్, మొట్టమొదటి శివాలయం ఇండియాలో, దాని గురించి మాట్లాడుకున్నాం. ఇంకా మిగతావన్నీ
ఇక స్తూపాల గురించి మాట్లాడుకోవాలి. స్తూపాల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా 3 రకాల స్తూపాలు ఉంటాయి. మొదటిది రిలిక్ స్తూపాస్ అంటారు. దాన్ని తెలుగులో ధాతుగర్భ స్తూపాలు అని అంటారు. బుద్ధుడు లేదా ఇతర బౌద్ధ భిక్షువుల యొక్క శారీరక అవశేషాలపైన నిర్మించబడ్డ స్తూపాలు ఇవి. సో ఇవి ఆంధ్రాలో నాగార్జునకొండ, అమరావతి, జగ్గయ్యపేట, శాలిహొండం, బట్టిప్రోలులో ఇటువంటి స్తూపాలు ఉన్నాయి. బుద్ధుడు కానీ, బుద్ధుడి అవశేషాలు కానీ, లేకపోతే బౌద్ధ భిక్షువుల అవశేషాలపై నిర్మించబడిన స్తూపాలు ఇవి. సో అశోకుడు 84,000 స్తూపాలని బుద్ధుడి అవశేషాలపై నిర్మించాడు అనేసి బౌద్ధ గ్రంథాలు తెలుపుతున్నాయి. 84,000 స్తూపాలు ఇండియా మొత్తం. సో ఇది కొంచెం ఎగ్జాగరేటెడ్ ఫిగరే అని ఉండవు. కాకపోతే బౌద్ధ గ్రంథాలు అలా వాళ్ళ యొక్క మతాన్ని పెంపొందించుకోవడానికి అలా చెప్తూ ఉంటాయి. నెక్స్ట్ మెమోరియల్ స్తూపాస్ అంటారు. దీన్నే పారిభోజక స్తూపాలు. ఇవేంటంటే ఆ బౌద్ధ భిక్షులు వాడిన ఒక వస్తువులపైన కానీ, బౌద్ధ భిక్షులు వాడిన పవిత్ర వస్తువులపై కానీ, లేకపోతే బౌద్ధ గ్రంథాలపై కానీ ఇటువంటి స్తూపాలని నిర్మిస్తారు. మూడవది కమామరేటివ్ స్తూపాస్ అంటారు, లేకపోతే ఉద్దేశక స్తూపాలు అని కూడా అంటారు. ఇవేంటివంటే ఇవి ఎటువంటి అవశేషాలు కానీ గ్రంథాలు కానీ ఎటువంటివి ఉండవు. నార్మల్గా స్తూపాలు నిర్మించేస్తారు. ఇవి జస్ట్ బౌద్ధ మతాన్ని పెంపొందించడానికి నిర్మించిన స్తూపాలు మాత్రమే ఇవి. సో ఇది స్తూపాల గురించి వస్తే నెక్స్ట్ ఇంపార్టెంట్ స్తూపం ఏంటంటే అమరావతి స్తూపం. మన ఆంధ్రాలో అమరావతి స్తూపం ఇక్కడ ఇచ్చాను. అమరావతి స్తూపాన్ని మరియు అమరావతి స్తూపం, అమరావతిలో దొరికిన చిన్న చిన్న పలకలు, అమరావతి స్తూపం యొక్క పిక్చర్ ఇది. చిన్న పలకపై వేయబడిన పిక్చర్ ఇది అమరావతి స్తూపం అప్పట్లో. సో అమరావతి స్తూపం ఏంటంటే కింద ఇది ఉంది కదా, ఇక్కడ ఇది ఈ యొక్క డయామీటర్, ఈ యొక్క వ్యాసం, గర్భ వ్యాసం వచ్చేసి 162 అడుగులు ఉంది. ఇది ఒక అండ ఉంది కదా, ఈ అండ వ్యాసం, ఈ యొక్క అండ వ్యాసం 142 అడుగులు ఉంటుంది ఈ అమరావతి స్తూపానికి. ఇది చాలా ఇంపార్టెంట్ స్తూపం. ఈ అమరావతి స్తూపాన్ని 1797లో కల్నల్ మెకంజీ దీన్ని వెలికి తీస్తాడు. సో అశోకుడు అతని కాలంలో మహాదేవ భిక్షువుని ఈ యొక్క అమరావతి స్తూపం యొక్క మరమ్మతుల కోసం మన ఆంధ్రదేశానికి పంపిస్తాడు. మహాదేవ భిక్షువు ఇతను చాలా ఫేమస్ బుద్ధిస్ట్ మాంక్ ఆంధ్రదేశంలో. సో ఇందాక చెప్పినట్లుగానే ఈ గర్భ వ్యాసం అనేది 162 అడుగులుగాను, ఈ అండ వ్యాసము 142 అడుగులుగాను ఉంటుంది డయామీటరు. సో ఈ యొక్క ప్రాకారం పైన గౌతమ బుద్ధునికి జీవితానికి సంబంధించిన పంచకళ్యాణుల యొక్క సింబల్స్ మరియు జాతక కథలు ఇవన్నీ ఈ యొక్క ప్రాకారం పైన చెక్కబడ్డాయి స్కల్ప్చర్స్ లాగా. సో ఈ అమరావతి స్తూపానికి మిగతా స్తూపాలకు ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఆయక స్తంభాలు గుర్తుపెట్టుకోండి. ఆయక స్తంభాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఆయక స్తంభాలు అనేది ఆంధ్రదేశంలో ఉన్న స్తూపాల దగ్గర మాత్రమే దొరుకుతాయి. ఈ ఆయక స్తంభాలు ఏం లేదు. 4 దిక్కుల్లోనూ 4 వేదికలు ఉంటాయి, చిన్న ప్లాట్ఫామ్ లాగా. దానిపైన ఒక 5 స్తంభాలు కడతారు. ఒక్కొక్క స్తంభం గౌతమ బుద్ధుడి ఒక్కొక్క జీవిత ఘట్టానికి సంబంధించింది. ఒక దాంట్లో లోటస్, ఇంకొక దాంట్లో మహాపరినిర్వాణ, ఒక దాంట్లో బోధిట్రీ, ఇట్లా 5 స్తంభాలు నిర్మిస్తారు అవి పంచకళ్యాణుల కోసం. దీన్ని ఆయక స్తంభాలు ఈ వేదికలపై నిర్మిస్తారు. ఇది డిస్టింక్టివ్ ఫ్యూచర్ ఈ యొక్క అమరావతి స్తూపానికి. అమరావతి స్తూపం గురించి అయితే ఇంతే. నెక్స్ట్ విహారాల గురించి మాట్లాడుకుందాం. విహారాలు అంటే బౌద్ధ భిక్షువులు నివసించే స్థలం, మొనాస్ట్రీ అని కూడా అనొచ్చు. ఈ బౌద్ధ భిక్షువులు ఈ యొక్క విహారాలలో నెలకు 2 సార్లు 2 మీటింగ్లు పెట్టుకునేవాళ్ళు. ఒకటి పౌర్ణమికి, 2 అమావాస్యకి. సో మీటింగ్స్ పెట్టుకునేవాళ్ళు ఈ యొక్క విహారాల్లో. ఈ యొక్క విహారాల గురించి ఇంతకంటే మనం తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఇక చైత్యం అంటే ప్రేయర్ హాలు. బౌద్ధ భిక్షువులు ఇక్కడ ప్రేయర్ చేసుకునేవారు ఈ యొక్క చైత్యాలలో. పురాతన ఆంధ్రదేశంలో పురాతన చైత్యం ఏది అంటే గుంటుపల్లిలో ఉన్న చైత్యమే. ఇక కార్లే చైత్య గురించి ఇక్కడ ఈ టైంలో మాట్లాడుకోలేదు, ఎందుకంటే కార్లే చైత్యం అనేది దేశంలో కల్లా అతిపెద్ద చైత్యము. సో ఈ భూతపాలుడు అనే ఒక రాజు ఈ చైత్యానికి విరాళాలు కూడా ఇచ్చాడు. 2వ పులోమావి కూడా ఈ కార్లే గుహలో నివసిస్తున్న బౌద్ధ భిక్షువుల కోసం ఒక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. నెక్స్ట్ ఈ యొక్క గోముడు అనే కారవేలుడు లేఖకుడు అంటే ఇన్స్క్రిప్షన్స్ రాస్తారు కదా, అతను ఇక్కడ ఒక మండపాన్ని నిర్మించడానికి, ఈ చైత్యలో ఒక మండపాన్ని నిర్మించడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చాడు, అంటే ధన సహాయం చేశాడు. ఇక నాసిక్ చైత్య గురించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక లేడీ విష్ణుదత్త, ఇందాక మాట్లాడాం, విష్ణుదత్త అనే ఒక మహిళ 3500 కర్షపానాలని ఈ నాసిక్ చైత్యకి దానంగా ఇచ్చింది. సో ఇది నాసిక్ చైత్యాల గురించి. ఇక ఆరామాల గురించి వద్దాం. ఆరామాలు అంటే ఏం లేదు,
స్తూపాలు, విహారాలు, చైత్యాలు, పార్క్స్, గార్డెన్స్ ఇవన్నీ ఒకే చోట ఉన్నాయంటే దాన్ని ఆరామ అని అంటారు. ఆంధ్రదేశంలో ఫేమస్ ఆరామ ఏదంటే నెల్లూరు ఆరామ అని చెప్పుకోవచ్చు. సో ఇక చైనీస్ ట్రావెలర్ హ్యూయన్ సాంగ్ ఉన్నాడు. వెంగి చాళుక్యుల కాలంలో 600, 650 ఆ మధ్యకాలంలో వచ్చాడు మన ఆంధ్రదేశానికి. బౌద్ధ మతం ఇంచుమించు క్షీణించిపోయే సమయంలో వచ్చాడు. ఆ టైంలో వచ్చిన అతను ఆంధ్రదేశంలో ఇంచుమించు 40 ఆరామాలు ఉన్నాయి అని చెప్పేసి ఇతను తెలిపాడు హ్యూయన్ సాంగ్ తన బుక్ సియూకిలో. నెక్స్ట్ శ్రీ పర్వత ఆరామ అనేసి నాగార్జున కొండలో ఒక ఆరామ యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించాడు ఆచార్య నాగార్జున కోసం. దాంట్లో ఇంచుమించు 1500 గదులు ఉన్నట్లు మనకి ఈ యొక్క ట్రావెల్ హ్యూయన్ సాంగ్ తెలిపాడు. 1500 గదులతో యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడి కోసం ఒక ఆరామాన్ని నిర్మించాడు అనేసి. నెక్స్ట్ గుహాలయాల గురించి వస్తే ఆంధ్రదేశంలో మొట్టమొదటి గుహాలయం వచ్చేసి గుంటుపల్లిలో ఉంది. గుంటుపల్లిలో గుహాలయాలు. శాతవాహనుడు అనేక ప్రదేశాల్లో గుహాలయాలు నిర్మించాడు. నాసిక్, నానేఘాటు, కార్లే, అజంతా, జున్నారు, కన్హేరి ఇటువంటి అనేక ప్రదేశాల్లో గుహాలయాలను నిర్మించారు. సో శంకరంలో ఒక గుహాలయం ఉందండి. అది గుర్రపు నాడ ఆకారంలో ఉంటుంది. శంకరం కూడా ఇంపార్టెంట్ బౌద్ధ మత క్షేత్రము. ఒక గుహాలయం ఉంది బౌద్ధ మతానికి సంబంధించింది. ఇంకా గౌతమి బాలశ్రీ నాసిక్లో గుహాలయం బౌద్ధ మత భద్రణీయ శాఖ బౌద్ధ మత భిక్షువులకి గుహాలయాన్ని ఒక విహారాన్ని దానం ఇచ్చింది అనేసి ఇక్కడ ఇంకొకసారి రాశానంతే. నెక్స్ట్ శిల్పం. ఈ కాలంలో ఉన్న ఆర్ట్ గురించి మాట్లాడుకుందాం. శిల్పం గురించి మీరు ఇండియన్ హిస్టరీ కనుక గమనిస్తే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేసి చాలా ఫేమస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్. మొత్తం ఇండియాలో 3 స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అంటారు. ఈ శిల్పానికి సంబంధించిన 3 స్కూల్స్ ఉంటాయి. మొదటిది గాంధార స్కూలు, రెండవది మధురా స్కూలు, మూడవది అమరావతి స్కూలు. అమరావతి స్కూల్లో ఇందులో ఈ యొక్క స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో అత్యంత సుందరమైనది అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇది శాతవాహనుల కాలంలోనే రూపుదిద్దుకుంది. ఇందులో గౌతమ బుద్ధుడు ఒక పుష్పం లోటస్ ఫ్లవర్ మీద కూర్చున్నట్లు ఇందులో స్కల్ప్చర్స్ ఉంటాయి ఈ యొక్క అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో. ఇక్కడ మనం ఇది చూడొచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ఈ యొక్క యక్షులు అంటారు, యక్షులు, యక్షిణీలు, వీరు నాట్యం చేస్తున్నట్లు ఈ యొక్క విగ్రహాలు చూడొచ్చు. ఈ విగ్రహాలు చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే భరతనాట్యంలో ఉన్న పోజెస్ లాగా అనిపిస్తాయి. సో అదే ఇక్కడ ఈ యొక్క అమరావతి స్కూల్లో ఈ భరతనాట్యం యొక్క పోజెస్ని కూడా యూజ్ చేశారు. ఇక్కడ మహిళలు బాగా బంగారాన్ని ధరించడం, జ్యువెలరీని బాగా ధరించడం కూడా ఇటువంటివి ఉండొచ్చు. ఇక వచ్చేసి తీగలు, పువ్వులు, లోటస్ ఫ్లవర్ అయితే హెవీగా యూజ్ చేశారు ఈ స్కూల్ ఆఫ్ ఆర్ట్లో. సో దీంట్లో ఉన్న ప్రధానమైన పాయింట్ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఇందులో తెల్ల సున్నపరాయిని వాడారు. తెల్ల సున్నపరాయి కానీ తెల్ల మార్బల్ కానీ ఈ రెండింటిని వాడారు ఈ పలకలు, ఆ స్కల్ప్చర్స్ వేయడానికి, శిల్పాలు వేయడానికి. రెండవది, ఇది ఒక స్టోరీ టెల్లింగ్ లాగా ఉంటుంది. ఈ యొక్క పలకను చూస్తే అదొక స్టోరీ టెల్లింగ్, ఏదో కథ చెప్తున్నట్లు. ఆ యొక్క బొమ్మలను చూస్తే ఆ డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళినట్లు, ఆ జాతక కథలను చెప్తున్నట్లు వరుసగా బొమ్మలు ఉంటాయి. సో దీన్ని నెరేటివ్ స్టోరీ టెల్లింగ్ అంటారు. సో గౌతమ బుద్ధ జీవిత చరిత్రని కానీ, జాతక కథలను కానీ ఈ యొక్క నరేటివ్ స్టోరీ టెల్లింగ్లోని ఈ యొక్క అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో అద్భుతంగా చెప్తారు. సో ఇక్కడ 3 గ్రూప్ డ్యాన్స్ చేస్తున్నట్లు 3 స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయి. ఇవి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, ఈ కాలంలో ఉన్న పెయింటింగ్స్ గురించి మాట్లాడుకుంటే హాలుడు రచించిన గాథా సప్తసతిలో ఏం చెప్తాడంటే, ఆ కాలంలో ప్రజలందరూ పౌరాణిక చిత్రాలని ఇంటి గోడలకి అంటించుకున్నారు పెయింటింగ్ రూపంలో అనేసి హాలుడు తన యొక్క గ్రంథమైన గాథా సప్తసతిలో చెప్పాడు. ఈ గాథా సప్తసతి అంటే ఏం లేదు, 700 శృంగార కథల సంకలనమే ఈ యొక్క గాథా సప్తసతి. ఈ గాథా సప్తసతి వల్ల చాలా తెలిసాయి, సమాజం గురించి, శాతవాహన సమాజం గురించి, వీటన్నిటి గురించి కూడాను ఈ గాథా సప్తసతి వల్లే మనకి తెలుస్తుంది. నెక్స్ట్, అజంతా గుహలు. ఈ అజంతా గుహలు 2nd సెంచరీ BC నుంచి, క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు, క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు కట్టారండి. గుహలు ఇంచుమించు 1000 సంవత్సరాల వ్యవధిలో అనేక రాజవంశాలు ఉన్నాయి. మౌర్యులతో మొదలుపెట్టుకుని శాతవాహనుడు, గుప్తులు, వీళ్ళందరూ. గుప్తులు ఎక్కువగా ఈ అజంతా గుహల్లో హిందూ వేదానికి సంబంధించిన గుహలని ఎక్కువ గుప్తులకి ఆపాదిస్తారు. నెక్స్ట్, బుద్ధిజం చాలా ఉన్నాయి. మౌర్యులు, శాతవాహనుడు, మిగతా చాలా వంశాలు ఈ యొక్క అజంతా కేవ్స్లో బౌద్ధ మతానికి సంబంధించిన పెయింటింగ్స్ కానీ, విగ్రహాలు కానీ చెక్కించారు. ముఖ్యంగా ఈ యొక్క అజంతా కేవ్స్లో 30 గుహలు ఉన్నాయి. ఈ అజంతా కేవ్స్ ఎక్కడ ఉన్నాయంటే సహ్యాద్రి రేంజెస్, మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలో. సహ్యాద్రి రేంజెస్ అంటే ఏం లేదు, పశ్చిమ కనుమలు ఉంటారు కదా, వెస్టర్న్ ఘాట్స్నే మహారాష్ట్రలో సహ్యాద్రి అని పిలుస్తారు. ఈ యొక్క
అజంతా కేవ్స్ వాగూర్ అనే ఒక నది ఒడ్డున ఉన్నాయి. సో ఇవి 2వ సెంచరీ నుంచి 1000 సంవత్సరాల వ్యవధిలో కట్టారు. సో 9 మరియు 10వ గుహల్లో ఉన్న పెయింటింగ్స్ శాతవాహనులు వేయించారు అనేసి అనేక మంది హిస్టోరియన్స్ యొక్క వాదన. ఇందులో ఏమున్నాయంటే ఈ 9, 10 గుహల్లో శ్వేతగజ జాతక మరియు చద్దాంత జాతక యొక్క కథలకి సంబంధించిన పెయింటింగ్స్ని ఈ యొక్క 9 మరియు 10 గుహల్లో శాతవాహనులు వేయించారు. ఇవి గుర్తుపెట్టుకోండి, శ్వేతగజ జాతక మరియు చద్దాంత జాతక అనేది. ఈ అజంతా కేవ్స్ని 1819వ సంవత్సరంలో జాన్ స్మిత్ అనే అతను వెలికి తీశాడు. సో ఇక్కడ అజంతా గుహలలో ఇంపార్టెంట్ పాయింట్స్, ఇందులో వజ్రపాణి మరియు పద్మపాణి యొక్క పెయింటింగ్స్ చాలా అద్భుతంగా వేశారు బోధిసత్వాస్ వీళ్ళిద్దరూ. నెక్స్ట్ ఇంకొకటి మరణిస్తున్న బుద్ధుని యొక్క శిల్పం కూడా ఇందులో లభించింది ఈ గుహలలో. ఇవి 2 చాలా ఫేమస్ ఈ అజంతా కేవ్స్కి. ఇది శాతవాహనుల యొక్క శిల్పం గురించి. ఇంతటితో శాతవాహనుల గురించి మొత్తం అయిపోయింది. ఇంచుమించు ఎవ్రీ పాయింట్, ఎవ్రీ డీటెయిల్ ఇన్డెప్త్గా కవర్ చేశాను. సో ఇంతకు మించి నాకు తెలిసి ఎవరు ఇంతకు మించి వెళ్ళరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. సో ఒక 3 వీడియోస్ లాగా చేశాను. ఇవన్నీ కలిపి కూడా ఒక వీడియో లాగా రేపు అప్లోడ్ చేస్తాను. సో అది కూడా వినండి, ఒకటేసారి విన్నట్లు ఉంటుంది మీకు కూడా. సో ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్.